ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మరోసారి నీ ముఖ దర్శనం మేము చేసుకుంటూ ఉన్నాం. జ్ఞానానికి వివేచనకి మూలమైన పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కోసం మేము ప్రార్థన చేస్తున్నాం స్వామి. పరిశుద్ధమైన తండ్రి, ఆదిమ సంఘంలో మిషనరీ పరిచర్య ఎలాంటి పరిస్థితుల్లో సాగిందో మరోసారి మేము ధ్యానం చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. వందనాలు స్వామి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువానికి మహిమ ఘనత మేము ఆరోపిస్తున్నాం. క్రీస్తు పేర ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిన్న సువార్త వేగంగా ఎట్లా అది అన్ని చోట్ల వ్యాపించడానికి ఎలాంటి కారణాలు, ఎలాంటి పరిస్థితులు ఆ దినాల్లో నెలకొని ఉన్నాయో, కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి దేవుడు పంపించాడు అన్న మాటకి వెనకాల ఉన్న భావం ఏంటో చూసాం మనం. ఈరోజు ఆదిమ ప్రారంభ దినాల్లో సంఘం వచ్చినప్పుడు పౌలు లాంటి భక్తులు, పౌలు లాంటి అపోస్తలులు, మిషనరీలు వాళ్ళు అవలంబించిన కొన్ని పద్ధతులు, తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, వాటి గురించి మనం ఈ రాత్రి ధ్యానం చేద్దాం. నిన్న కొన్ని పద్ధతుల గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ప్రధానమైన మెథడ్, స్ట్రాటజీ. పౌలు సాధారణమైన మనిషి కాదు, సాధారణమైన వ్యక్తి కాదు, మామూలుగా వెళ్ళి ప్రచారం చేసి అట్లా కాదు. పౌలు చాలా, మరి ఈ దినాల్లో మనం స్ట్రాటజిస్ట్ అంటాం. స్ట్రాటజిస్ట్ అంటే ప్రణాళికలు రచించేవాడు, ప్రణాళికలు వేసేవాడు. పెద్ద పెద్ద కంపెనీస్లో వాళ్ళు ఉంటారు, స్ట్రాటజిస్ట్ ఉంటారు. అందరికంటే ఎక్కువ జీతం వాళ్ళు తీసుకుంటారు. ఎట్లా ఉంటుంది భవిష్యత్తు, ఎట్లా ఉంటుంది, గతాంతో పోలిస్తే భవిష్యత్తులో మన వ్యాపారాలు ఎట్లా సాగాలి, మనం ఎట్లా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రణాళికలు ఎప్పుడు వేస్తూ ఉంటారు, ప్లానింగ్ చేస్తూ ఉంటారు. అలా ప్లానింగ్ చేసే వాళ్ళలో, ప్రణాళికలు వేసే వాళ్ళలో అత్యుత్తమమైన వ్యక్తి పౌలు. పౌలు ఒకసారి అంటాడు కదా, నేను గాలితో కొడుతున్నట్టుగా నేను పోరాటం చేయట్లేదు అంటాడు. దాని అర్థం ఏంటంటే నిష్ఫలంగా నేనే పని చేయను, నేనేం చేసినా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది, దాని వెనకాల సంఘ క్షేమం ఉంటుంది, ఆత్మల రక్షణ ఉంటుంది అని చెప్పాడు. పౌలు ఎన్నుకున్న, పౌలు లేకపోతే ఆ దినాల్లో ఉన్న అపోస్తలులు, ఈ సువార్థికులు, మిషనరీలు ఎన్నుకున్న కొన్ని పద్ధతులు ఏంటంటే, మొదటి పద్ధతి మెథడ్స్ ఫాలోడ్ బై ది ఎర్లీ చర్చ్. మొదటగా వాళ్ళు ఎన్నుకున్నది సునగోగ్ మెథడ్. నిన్న మనం చూసాం కదా, చాలా ఎక్కువసేపు మాట్లాడాను దాని గురించి, మనకు సరిగ్గా అర్థం కావాలని చెప్పి. వాళ్ళు సమాజ మందిరాల మెథడ్ ఎన్నుకున్నారు. సమాజ మందిరాల పద్ధతి అంటే ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఊరు వెళ్ళినా కూడా ముందు సమాజ మందిరాల్లోకి వెళ్ళారు. సమాజ మందిరాల్లోకి వెళ్ళడం మూలంగా వాళ్ళకి చాలా శ్రమ తగ్గింది. వాళ్ళు ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రారంభించాల్సిన అవసరం లేదు సమాజ మందిరాల్లోకి వెళ్తే. ఎందుకు? సమాజ మందిరాలు యూదులు కూడుకునే ప్రాంతాలు. యూదులు చెదరిపోయినప్పుడు ఈ నెబుకద్నెజర్ రాజు వీళ్ళంతా వచ్చి దాడి చేసి ఇశ్రాయేల్ దేశం నుంచి, యూదయ దేశం నుంచి ఇశ్రాయేలుని, యూదుల్ని తీసుకుని రకరకాల దేశాలకు వాళ్ళని తీసుకెళ్ళిపోయినప్పుడు, చెరలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, యూదులు ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇశ్రాయేలు జాతులు అంటేనే కష్టపడి పనిచేసేవాళ్ళు. కష్టపడి పనిచేసే వాళ్ళు ఏం చేశారంటే జీవితంలో చాలా అభివృద్ధిలోకి వచ్చారు. అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళ కోసం దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మాటలు చెప్పుకోవడానికి చిన్న చిన్న మందిరాలు కట్టుకున్నారు. ఆ మందిరాలని గ్రీకు భాషలో సునగోగ్ అంటారు. సునగోగ్. నిన్న మీకు చెప్పినట్టుగా బొంబాయిలో, పూనాలో, తర్వాత కేరళ ఉన్న మలబార్ ప్రాంతంలో, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సునగోగులు ఉన్నాయి. అంటే ఆనాడు చెరలోకి వెళ్ళిన వాళ్ళు చాలా చెదిరిపోయి, హింసకి భయపడిపోయి పారిపోయి వచ్చిన యూదులు భారతదేశానికి కూడా వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ అభివృద్ధి చెంది వ్యాపారాలు చేసి సునగోగులు కట్టుకున్నారు. సునగోగులు కట్టుకుని ఏం చేశారు? ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసేవాళ్ళు. ధర్మశాస్త్రం అంటే మొదటి 5 పుస్తకాలు, తర్వాత చరిత్ర పుస్తకాలు, తర్వాత కీర్తనల పుస్తకం, తర్వాత ప్రవచనాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి మత గ్రంథంగా మారింది. ధర్మశాస్త్రము, మిగిలిన ప్రవక్తల ఈ రచనలన్నీ కూడా వాళ్ళకి మత గ్రంథం. మనం బైబిల్లో ఏం చూస్తున్నాము? 39 పుస్తకాలు. పాత నిబంధనలో ఆ 39 పుస్తకాలు యూదులకి అతి పవిత్రమైన మత గ్రంథం. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చదువుకుంటారు. వాళ్ళకి యెహోవా దేవుడని తెలుసు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని తెలుసు, తర్వాత
ఈ ప్రవచనాలు మెస్సయా గురించిన ప్రవచనాలు ఉన్నాయని తెలుసు. వాళ్ళకి చరిత్ర మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే అపోస్తలులు ఏ ఊరు వెళ్ళినా కూడా మొట్టమొదటి సమాజ మందిరాలకు వెళ్ళారు. ఎందుకంటే సమాజ మందిరాల్లో యూదులు ఉంటారు. మొదట యూదులకి సువార్త ప్రకటించాలి. దాని వెనకాల థియాలజికల్ వేదాంతపరమైన అంశాలు ఎన్నున్నా కూడా ప్రధానమైన ప్రాక్టికల్ అంశం ఏంటంటే యూదులకి ఆల్రెడీ మెస్సయా గురించి తెలుసు. వీళ్ళెళ్ళి చాలా తేలిగ్గా మెస్సయా ఆల్రెడీ మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వచ్చేసాడు, ఆయన బెత్లెహేంలో పుట్టాడు అని చాలా తేలిగ్గా వాళ్ళకి పరిచయం చేయడానికి అవకాశం దక్కింది. సునగోగ్ మెథడ్ దీన్ని ఎట్లా చెప్పుకోవాలంటే అవిశ్వాసులున్న సంఘం ఉందనుకోండి, ఆ సంఘంలోకి వెళ్ళి రక్షణ గురించి బోధించడం లాంటిది అనమాట. వాళ్ళకి ఆల్రెడీ బైబిల్ బాగా తెలుసు. తెలియంది ఏంటంటే రక్షణ పొందాలి, యేసుప్రభు దగ్గర పాపాలు ఒప్పుకోవాలి, మారుమనసు అనుభవం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే నిజమైన క్రైస్తవుడు అన్న సంగతి తెలియని ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అలాంటి ప్రాంతాలకు వెళ్ళి రక్షణ గురించి బోధించడం, వాళ్ళకి మొత్తం బైబిల్లో చరిత్ర అంతా బోధించాల్సిన అవసరం లేదు. ఈ సునగోగ్ మెథడ్ ద్వారా, సమాజ మందిరాల పద్ధతి ద్వారా చాలా వేగంగా సువార్తను వీళ్ళు ప్రకటించారు. అపోస్తల కార్యాలను మీరు ఎక్కడ చూసినా కూడా ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరిలో సమాజ మందిరానికి పౌలు వెళ్ళేవాడు. సమాజ మందిరానికి అపోస్తలు వెళ్ళి అక్కడున్న వారితో ప్రసంగం చేసి యేసే క్రీస్తుని ఒప్పించేవారు. వీళ్ళు అనుసరించిన రెండవ మెథడ్ ఏంటంటే సిటీ మెథడ్. సిటీ మెథడ్ అంటే ఏంటి? వీళ్ళు గ్రామాల్లోకి రూరల్ మినిస్ట్రీ చేయలేదు. మిషనరీలు రూరల్ మినిస్ట్రీ చేయాల. ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నాం? ఎక్కువగా రూరల్ మినిస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఆ దినాల్లో పద్ధతులు వేరు, ఈ దినాల్లో పద్ధతులు వేరు. ఆ దినాల్లో పరిస్థితులు వేరు, ఈ దినాల్లో పరిస్థితులు వేరు. ఈ దినాల్లో మనం ఏంటంటే రూరల్ ఏరియాస్కి వెళ్ళి జార్ఖండ్లోనూ రాజస్థాన్లోనూ వెళ్ళినప్పుడు పట్టణాల్లో ఉండకుండా రూరల్ ప్రాంతాలకు వెళ్ళి, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నాం. దాని మూలంగా ఏం జరుగుతుందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఢిల్లీలో ఎందుకు ఎఫ్ఎంపీబీ ఢిల్లీలో పనిచేస్తుంది అనుకోండి, ఎక్కువగా ఎందుకు పనిచేయట్లేదు? నగరాల్లో ఎందుకు పనిచేయట్లేదు? హైదరాబాద్లో మనకు మిషన్ ఫీల్డ్ ఎందుకు లేదంటే నగరాల్లో కంటే కూడా గ్రామాల్లో రిసెప్టివిటీ అంటాం. అంటే వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడానికి వాళ్ళ దగ్గర టైం ఉంటుంది, వాళ్ళు సానుభూతి ఉంటుంది. వాళ్ళకి ఎవరైనా ఒక మనిషి మాట్లాడుతున్నాడంటే వినాలన్న ఆసక్తి ఉంటుంది. గ్రామాల్లో నుంచి మనుషులు ఇప్పుడు సిటీస్కి వస్తూ ఉన్నారు, నివసించడానికి వస్తూ ఉన్నారు. గ్రామాల్లోంచి క్రైస్తవ్యం సిటీస్కి, నగరాలకు వస్తూ ఉంది. ఆ దినాల్లో పరిస్థితులు వేరు. ఆ దినాల్లో పరిస్థితులు ఏంటంటే ఈ గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తులు మళ్ళీ తిరిగి గ్రామాలకు వెళ్తారు, స్థిరంగా ఉండడానికి కాదు. కురేనీయుడైన సీమోను అనేవాడు యెహోవా దేవుని ఆరాధించడానికి వచ్చాడు పండగ నాడు, పస్కా నాడు. వస్తే అనుకోకుండా అతనికి యేసుప్రభు వారు సిలువ మోస్తూ కనిపించాడు. ఇతను కూడా కాసేపు సిలువ మోసాడు. సిలువ మోసి తర్వాత ఏం చేశాడు? ఇంటికి వెళ్ళిపోయి కామ్గా ఉన్నాడా? బైబిల్ ఏం చెప్తా ఉందంటే రోమపత్రిక 16వ అధ్యాయంలో పౌలు రోమీలకు రాస్తా అంటాడు, ఈ సీమోను, కురేనీయుడైన సీమోను యొక్క కుటుంబాన్ని ప్రస్తావిస్తాడు. ఆ కుటుంబం ఏంటి? ఆ వాక్యం నేను చదువుతాను. 16వ అధ్యాయంలో 13వ వచనంలో ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి అంటున్నాడు. ఈ రూఫు అలెగ్జాండర్ అనేవారు, రూఫస్ అండ్ అలెగ్జాండర్. వీళ్ళు మార్క్స్ వార్త 15వ అధ్యాయంలో మనం చదివితే తెలుస్తుంది. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 21వ వచనంలో యేసుప్రభు వారితో పాటు సిలువ మోస్తున్నప్పుడు మార్కు ఈ వ్యక్తిని, కురేనీయుడైన సీమోని పరిచయం చేస్తా ఇతను ఎవరో కాదు, ఇతను అలెగ్జాండర్కి రూఫుకి తండ్రి అని చెప్తాడు. ఏమైందంటే ఇతను తిరిగి కురేని అనే తన ఊరికి వెళ్ళి అక్కడ ఇంట్లో స్వార్థ బోధించి యేసుప్రభుతో పాటు నేను సిలువ మోసాను, ఆయనే మెస్సీయా నాకు అర్థమైంది, ఆయన చనిపోయేంత వరకు అక్కడ ఉన్నాను, అప్పుడు జరిగిన అద్భుతాలన్నీ నేను చూశానని చెప్పి తన కుటుంబానికి సాక్ష్యం ఇచ్చి తన కుటుంబాన్ని మార్చుకున్నాడు. అతను మార్చుకున్న తర్వాత ఏమైందంటే ఆ కుటుంబం రోమాపట్నం వచ్చింది. రోమాపట్నం వచ్చి రోమాపట్టణంలో చాలా ప్రధానమైన ఒక కుటుంబంగా మారిపోయింది. రోమా సంఘంలో ప్రధానమైన కుటుంబంగా మారిపోయింది. ఆ మారిపోయిన కుటుంబానికి ఉత్తరం రాస్తా, మారిపోయిన ఆ కుటుంబం ఉన్న రోమా సంఘానికి పౌలు ఉత్తరం రాస్తే ఏం రాశాడంటే, రూఫ్కి నా వందనాలు చెప్పండి,
రూఫస్ తల్లికి కూడా నా వందనాలు చెప్పండి, ఆమె నాకు కూడా తల్లి అన్నాడు. గ్రామాల నుంచి ప్రజలు సిటీస్కి వస్తూ ఉన్నారు, సిటీస్ నుంచి గ్రామాలకు వెళ్తూ ఉన్నారు. ఈ సిటీకి వచ్చే గ్రామస్తులకి సువార్త బోధించడం వీళ్ళు ప్రారంభం చేశారు. అంటే సిటీస్ని కాన్సన్ట్రేట్ చేశారు. పట్టణం అంటే 100 గ్రామాల నుంచి ప్రజలు వచ్చి కూడుకునే ఒక ప్రాంతం, వాళ్ళు వచ్చి మార్కెట్ చేసుకుని వెళ్ళిపోయే ప్రాంతం. అందుకని ఆ దినాల్లో వీళ్ళు ఏం చేశారంటే సిటీ మెథడ్ని అవలంబించారు. సిటీ మెథడ్, సునగోగ్ మెథడ్, సిటీ మెథడ్. మూడవదిగా వీళ్ళు అవలంబించిన ఒక పద్ధతి ఏంటంటే చర్చ్ మెథడ్ అంటాం. చర్చ్ మెథడ్ వీళ్ళు ప్రేయర్ గ్రూప్స్ లేకపోతే పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి జారుకోవడం కాదు, వీళ్ళు వెళ్ళిన ప్రతి చోట కూడా సంఘాలు నెలకొల్పారు. సంఘము అనగానే మనకి ఇట్లాంటి ఒక బిల్డింగ్ ఇట్లా మనం అర్థం చేసుకోకూడదు. సంఘం అంటే మోస్ట్లీ 99% వరకు గృహ సంఘాలవి, గృహ సంఘాలు. అపోస్తలులు నెలకొల్పిన సంఘాలన్నీ కూడా గృహ సంఘాలు. ఈ సంఘాలు తర్వాత పర్సిక్యూషన్, హింస మొదలైన తర్వాత ఈ సంఘాలన్నీ క్యాటకోమ్స్ అంటాం. అంటే సమాధులు, ఖాళీగా ఉన్న సమాధులు. ఆ దినాల్లో పెద్ద పెద్ద వాళ్ళు సమాధులు వాళ్ళు తొలిపించుకునేవాళ్ళు, గుహలు, చిన్న చిన్న గుహలు లాంటివి. యేసుప్రభు వారిని కూడా అలాంటి సమాధిలో పెట్టారు. మామూలు గొయ్యి తవ్వి పూడ్చడం కాదు, కొండల్లోనే గుహలు తవ్వి ఆ గుహల్లో అరలు ఉంటాయి, ఒక్కొక్క అరలో ఒక్కొక్క పెట్టె అలా పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. వాటిని క్యాటకూమ్స్ అంటారు. ఆ క్యాటకూమ్స్లో వీళ్ళు కూడుకుని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. సంఘంగా కూడుకున్నది ఇళ్లలో కూడుకున్నారు. తర్వాత ఇలాంటి సమాధులు క్యాటకూమ్స్లో వాళ్ళు కూడుకుని ఆరాధన చేశారు. అపోస్తలులు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు సంఘ స్థాపనకే మనసు పెట్టారు, సంఘాలు స్థాపించాలి. వాళ్ళు ఒక ఊరు వెళ్ళారంటే సముద్రం ప్రక్కనకి వెళ్ళారు, అక్కడెక్కడో అక్కడ లూదియా కనపడింది. వెంటనే ఆమెకు సువార్త చెప్తే ప్రభు ఆమె హృదయాన్ని తెరిస్తే ఆమె ఇంట్లో ఒక సంఘం ఏర్పడిపోయింది. ఒక్క రోజులోనే, ఒక్క పోట్లోనే. ఎక్కడికి వెళ్ళినా కూడా సంఘాల స్థాపనే వాళ్ళ ప్రధానమైన ధ్యేయంగా వాళ్ళు పెట్టుకున్నారు. పెద్ద పెద్ద మీటింగ్స్, పెద్ద పెద్ద క్రూసైడ్స్, సిటీ వైడ్ క్రూసైడ్స్ జరుగుతున్నప్పుడు అక్కడ జరగని పని ఏంటంటే సంఘాలు స్థాపించబట్టల, నూతనమైన సంఘాలు రాట్ల. అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆల్రెడీ ఉన్న సంఘాలు చీలిపోతున్నాయి. ఇప్పుడు మా ఊరు క్యాపిటల్ అయిపోయింది, విజయవాడ పక్కనే అమరావతి, విజయవాడ అమరావతి గుంటూరు, ఇదంతా పెద్ద రాజధాని. ఇప్పుడు ఏమవుతుంది, ఇది అనౌన్స్ చేయగానే ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు, మద్రాసులో ఉన్నవాళ్ళు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళ సంఘాలు బ్రాంచ్లు పెడుతున్నారు. ఇక్కడ విజయవాడలో ఆయన ఒక బ్రాంచ్ పెట్టాడు, మద్రాసు నుంచి ఈయన ఒక బ్రాంచ్ పెట్టాడు, ఆయన బ్రాంచ్ పెట్టాడు. టీవీలో అనౌన్స్మెంట్లు, పేపర్లో న్యూస్లు, అడ్వర్టైజ్మెంట్లు, గందరగోళం అయిపోతూ ఉంది విజయవాడలో క్రిస్టియానిటీ అంతా. అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ నా సంఘానికి వచ్చేవాళ్ళు కొంతమంది అభిమానులు ఉన్నారు, వాళ్ళందరూ నా సంఘం వదిలిపెట్టి అక్కడ పోతున్నారు. క్రొత్త సంఘాల ఏర్పాటు కాదు, సంఘాల నెంబర్ పెరుగుతుంది కానీ విశ్వాసాల నెంబర్ పెరగట్లా. ఇది సంఘాలు చీల్చడం ధ్యేయంగా పెట్టుకున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఉన్న స్వార్థము బైబిల్ పట్ల, దేవుని వాక్యం పట్ల వాళ్ళకున్న అశ్రద్ధ అనుకోవాలో, వాళ్ళకున్న ద్వేషం అనుకోవాలో తెలియదు. ఇది ఈ దినాల్లో జరుగుతుంది. ఆ దినాలు అట్లా జరగల. ఆ దినాల్లో అపోస్తలులు ఎక్కడికి వెళ్ళినా కూడా నూతనమైన సంఘాలు వాళ్ళు స్థాపించారు. చర్చ్ మెథడ్, దాన్ని ఎవరు కూడా అలక్ష్యం చేయలే. కైసరుకు వెళ్ళాడు పేతురు, అక్కడ బాప్తిసం ఇచ్చి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించాడు అన్యజనుల మధ్య. కైసరుకు వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించి అక్కడ కైసరేలో కొర్నేలి అనేవాడి ఇంట్లో ఒక సంఘం ఏర్పడిపోయింది. పౌలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సంఘం. బాప్తిసం ఇచ్చాను అంటే అర్థం ఏంటంటే సంఘాన్ని స్థాపించాడని అర్థం. ఫిలిప్పీలో చెరసాల నాయకుడు కత్తి పొడుచుకోవద్దు మేము ఉన్నాం అన్నాడు. అయ్యా నేను రక్షణ పొందడానికి ఏం చేయాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వును నీ ఇంటి వారుని రక్షణ పొందుతారన్నాడు. తర్వాత వాళ్ళకి బాప్తిసం ఇచ్చి అక్కడ సంఘం ఏర్పాటైంది. ఈ విధంగా చర్చ్ మెథడ్. స్థానికంగా ఉన్న సంఘం అభివృద్ధి చెందాలంటే ఇంకా అనేకమైన సంఘాలు ఏర్పడాలి. అనేకమైన సంఘాలు ఏర్పడాలంటే ఇక్కడున్న సంఘాలు చీలిపోయి కాదు. ఏ అపోస్తలుడు కూడా సంఘాన్ని చీల్చలేదు. మరొక మెథడ్ ఏంటంటే పవర్ ఎన్కౌంటర్ మెథడ్ అంటాం.
పవర్ ఎన్కౌంటర్ మెథడ్ అంటే ఆ దినాల్లో అపొస్తలులు పవర్ ఎన్కౌంటర్ అంటే శక్తిని మరొక శక్తితో ఎదుర్కోవడం, శక్తి కలిగిన దానిని ఇంకా బలమైన దానితో ఎదుర్కోవడం. అంటే ఈ దురాత్మల ప్రభావాన్ని, ఎక్కడికి వెళ్ళినా కూడా దురాత్మలే. అర్తెమీదేవి అనే ఒక దురాత్మ, ఇంకా చాలా చాలా దురాత్మలు ఎఫెసు నగరంలో, కొరింథీ పట్టణంలో వ్యభిచారానికి ప్రజల్ని ప్రోత్సహించే దేవుళ్ళు దేవతలతో నిండిపోయిన ఆ నగరాల్లో అదొక రకమైన పోరాటం. ఇంకో రకమైన పోరాటం ఏంటంటే దురాత్మలు ఎక్కడికి వెళ్ళినా కూడా పౌలుని, శీలని, బర్నబాని, పేతురుని వీళ్ళని ఎదిరించడానికి రకరకాలైన దురాత్మలు, ఆ దురాత్మల్ని బలముతో పరిశుద్ధాత్మ శక్తితో అపొస్తలులు ఎదుర్కొన్నారు. పవర్ ఎన్కౌంటర్ మినిస్ట్రీ. ఈ పవర్ ఎన్కౌంటర్ మినిస్ట్రీ అనేది ఇప్పుడు మనకు సిటీల్లో అసలు కంప్లీట్గా మనకి ఎక్కడ కనపడదు. మనకు కనిపించేదల్లా కాంప్రమైజింగ్ మినిస్ట్రీయే కనపడుతుంది. అపొస్తలులు ఎదిరించారు దురాత్మని. అపొస్తలులు చెడ్డ అలవాట్లని, దురాత్మల్ని, భయంకరమైన వ్యసనాలని ఎదిరించారు. వాళ్ళు ధైర్యంగా ఎదిరించారు. పెద్ద పెద్ద రాజులను ఎదిరించారు. వాళ్ళు ఎదిరించినందుకు తలకాయలు ఎగిరిపోయినాయా, అయినా పర్లా. రెండు కంట్రోల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫిజికల్ కంట్రోలింగ్ ఉంటుంది. ఇది ఇంకో ప్రసంగం చేసేస్తున్నా. ఫిజికల్ కంట్రోలింగ్ అంటే మన శరీరాన్ని ఫిజికల్గా కంట్రోల్ చేసేది. ఎవరు కంట్రోల్ చేస్తారంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తారు, స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ కంట్రోల్ చేస్తారు, కాలేజీకి వెళ్తే ఇంకా కాలేజీ వాళ్ళు కంట్రోల్ చేస్తారు, బయట రోడ్డు మీదకి వెళ్తే పోలీస్ కంట్రోల్ చేస్తాడు, ఇంకేదన్నా చేయాలంటే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది, రాజ్యాంగం కంట్రోల్ చేస్తుంది. ఇవన్నీ ఫిజికల్ కంట్రోలింగ్. ఫిజికల్ కంట్రోలింగ్ కాకుండా మెంటల్ కంట్రోలింగ్ ఉంటుంది. అంటే మనసుని కంట్రోల్ చేయడం. మనసుని ఎవరు కంట్రోల్ చేస్తారు? సిద్ధాంతాలు కంట్రోల్ చేస్తాయి. బైబిల్ చదివినప్పుడు బైబిల్లో ఉన్న సిద్ధాంతాలు ఈ మనసుని కంట్రోల్ చేస్తాయి. మార్క్సిజాన్ని, లెనినిజాన్ని మనం చదివామనుకోండి పుస్తకాలు, ఆ కమ్యూనిజం పుస్తకాలు చదివితే కమ్యూనిజం మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఏవేవో భావాలు, మన కలలు, మన ఊహలు, ఇవన్నీ కూడా మన మానసిక స్థితిని కంట్రోల్ చేస్తాయి. ఈ రెండు కంట్రోల్స్, ఫిజికల్ కంట్రోలింగ్, మెంటల్ కంట్రోలింగ్, ఇవి రెండు కాకుండా ఇంకా చాలా ప్రాముఖ్యమైన, అత్యంత ప్రాముఖ్యమైన కంట్రోలింగ్ ఏదంటే స్పిరిచువల్ కంట్రోలింగ్. ఆత్మ సంబంధమైన కంట్రోల్ చేయడం. అదే ఎవరు చేస్తారు? రెండు శక్తులు చేస్తాయి. ఒకటేమో దురాత్మ శక్తి, ఇంకోటేమో పరిశుద్ధాత్మ శక్తి. ఈ స్పిరిచువల్ కంట్రోలింగ్ అన్న దాని మీదే ఆధారపడి ఈ ఫిజికల్ కంట్రోలింగ్, ఈ సైకలాజికల్ కంట్రోలింగ్ ఈ రెండు ఉంటాయి. ఆత్మ సంబంధమైన కంట్రోలింగ్ ఎవరు చేస్తారంటే దురాత్మ చేస్తుంది, లేకపోతే పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు నన్ను కంట్రోల్ చేయకపోతే అర్థం ఏంటంటే దురాత్మే నన్ను కంట్రోల్ చేస్తుందని అర్థం. ఈ రెంటికి మధ్య ఏ బ్రిడ్జ్ ఏమి లేదు. ఈ రెంటికి మధ్య మార్గం ఏమీ లేదు. ఉంటే క్రీస్తుతో ఉండు, లేకపోతే దెయ్యంతో ఉండు. ఉంటే క్రీస్తుతో, లేకపోతే దెయ్యంతో, సైతానుతో. రెండు కంట్రోలింగ్సే. అందుకని క్రైస్తవులంగా ఉన్న మనం, క్రైస్తవ పరిచర్యలో ఉన్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ శత్రువుని గుర్తించడంలో జాగ్రత్తగా ఉండాలి. అపొస్తలులు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉన్నారు. అది నా తర్వాత పాయింట్ నేను చెప్పబోతా ఉన్నా. వాళ్ళ ఆ మెథడ్స్, అపొస్తలుల యొక్క మెథడ్లో పవర్ ఎన్కౌంటర్ అంటే మా బాబాయి చిన్నప్పుడు మాకు చెప్పేవాడు. పెద్ద పెద్ద భక్తులు ఉండేవాడు ఆ రోజుల్లో. ఇన్ని సంఘాలు, ఇంతమంది ప్రసంగాలు చేసేవాళ్ళు ఆ దినాల్లో లేరు. ఎవరైనా ప్రసంగం చేస్తున్నారంటే పెద్ద గొప్ప భక్తుడు అనుకునేవాళ్ళు. మాకు విజయవాడలో పిఎం శామ్యుల్ గారు అని ఒక ఆయన, పేర్లు చెప్పచ్చో చెప్పకూడదు, అట్లాంటి వాళ్ళు, ఈవెన్ మీరు పాస్ గారిని అడిగితే వాళ్ళ నాన్నగారి గురించి కూడా చాలా కథలు ఉన్నాయి, అవి కూడా చెప్తారు ఆయన. బెన్నీ గారు, వీళ్ళంతా అపొస్తలులను మనం పిలవపోయిన ఆ స్థాయి వ్యక్తులు, సంపూర్ణంగా పరిశుద్ధాత్మ కంట్రోల్ ఉన్నవాళ్ళు. వాళ్ళంట కృష్ణా జిల్లాలో ఎడ్ల బళ్ళ మీద స్వార్థకు వెళ్ళేవాళ్ళంట గ్రామాలకు. వెళ్ళినప్పుడు డానియల్ గారు, డానియల్ ఎల్ఈఎఫ్ ఆయన, వాళ్ళు వెళ్ళినప్పుడంట ఆ ఎడ్లు ఆ గ్రామం సరిహద్దుల్లోకి వెళ్ళి, ఆ గ్రామం దాటడానికి ఏదో కాలువ ఏదో ఉంటుంది కదా, లేకపోతే ఏదో చిన్న పిచ్చి వంతెన, అది దాటి ఆ ఎడ్లు కాళ్ళు ఆ గ్రామంలో పడగానే గ్రామంలో ఉన్న దెయ్యాలన్నీ పారిపోయాయంట. గ్రామంలో ఉన్న దురాత్మలన్నీ పరుగు.
ఏంటది? దాన్నే పవర్ ఎన్కౌంటర్ అంటాం. పవర్ ఎన్కౌంటర్, దురాత్మలను ఎదిరించడం. ఎలుమా అనేవాడు పౌలుని అడుకుంటుంటే పౌలు అన్నాడు, నేను చీకట్లో ఉన్నవరా అన్నాడు. ఆడి కళ్ళు పోయినాయి. పవర్ ఎన్కౌంటర్, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఈ పవర్ ఎన్కౌంటర్ అనే ఆయుధాన్ని వాడారు. అది ఒక పెద్ద స్ట్రాటజీ. ఎక్కడి నుంచి వస్తాయండి ఈ స్ట్రాటజీస్, ఈ పథకాలు, ఈ మెథడ్స్, ఈ ప్రణాళికలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే పరిశుద్ధాత్మ నుంచి వస్తాయి. పరిశుద్ధాత్ముడే మనకు ప్రణాళికలు ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ పూర్ణం అయినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచినప్పుడు ఇలాంటి కార్యాలు జరుగుతాయి. దురాత్మకి పరిశుద్ధాత్మకి ఇప్పుడు కూడా పోరాటం జరుగుతూనే ఉంది. మొదటి నుంచి ఆదాం పడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పోరాటం సాగుతానే ఉంది. దేవుని సైన్యాలకి, సైతాను సైన్యాలకి. దేనికోసం పోరాటం? మన హృదయంలో ఉన్న ఆ సింహాసనం కోసం. ఆ సింహాసనం మీద పరిశుద్ధాత్మను కూర్చోబెట్టామా, యేసుక్రీస్తుని కూర్చోబెట్టామా, సైతాన్ని పోతాడు, దురాత్మలన్నీ పోతాయి. దురాత్మని కూర్చోబెట్టామా, పరిశుద్ధాత్మను బయటకు వెళ్ళిపోతాడు. పవర్ ఎన్కౌంటర్, మెథడ్ ఆఫ్ పవర్ ఎన్కౌంటర్. యేసు ప్రభువులో ఉన్న శక్తిని వాళ్ళు సంపూర్ణంగా వాడుకున్నారు. ఇంకో మెథడ్ ఏంటంటే, వాళ్ళు చేసే పరిచర్యలన్నిట్లో ఎక్కడ లౌక్యం కనపరచలా. జ్ఞానం చూపించారు కానీ లౌక్యం లేదు. అన్నిటినీ కూడా ఆత్మ సంబంధమైన కార్యాలుగానే ఎంచారు. సువార్త చెప్పేటప్పుడు, సాక్ష్యం ఇచ్చేటప్పుడు సీ దట్ ఇట్ ఈస్ ఫుల్లీ స్పిరిచువల్ యాక్టివిటీగా తీసుకోవాలి మనం. లౌక్యం కనపరిచి ఆత్మలు సంపాదించడం. పౌలు ఎక్కడ లౌక్యం చూపించలా. ఎప్పుడు కూడా ఒక స్పిరిచువల్, పరలోకం, దేవుని రాజ్యానికి ప్రతినిధిగానే వెళ్ళాడు కానీ, యేసు ప్రభువుని చెప్పుకుంటానే వెళ్ళాడు కానీ, పరిశుద్ధాత్మ శక్తి కోసమే ఉన్నాడు కానీ లౌక్యంగా అతను ఎప్పుడు మాట్లాడలేదు. జ్ఞానంగా మాట్లాడాడు. ఎలాంటి జ్ఞానం అంటే దేవుడు అనుగ్రహించిన జ్ఞానం. ఆ సమయంలో దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు పౌలు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఏమన్నాడు, యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు మీరు. శిష్యులకు చెప్పాడు కదా, మీరేం చేయాలి, మీరు పరిశుద్ధాత్ముడి కోసం వేచి ఉండండి అన్నాడు. శిష్యులు ఎక్కడికి వెళ్ళాలా, వెంటనే ఇళ్ళకి వెళ్ళిపోయి మేము ఆరోహణ అవుతున్న యేసు ప్రభువుని చూసాం, ఆయన తిరిగి లేచాడని స్వార్థ వాళ్ళు ప్రారంభం చేయలేదు. యేసు ప్రభు చెప్పిన విధంగా వాళ్ళు మేడగది మీద 120 మంది కూర్చుని ప్రార్థన చేస్తా ఉన్నారు. దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తున్నారు. పెంతెకోస్తు దినం నాడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగొచ్చినప్పుడు ప్రభు ఏం చెప్పాడు? ఒకటి, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములో, యూదయలో, సమరయలో, భూదిగంతముల ఎందంతటా నాకు సాక్షులై ఉంటారు అన్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే పరిశుద్ధాత్మ కోసం వేచి ఉన్నారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఈ అపొస్తలుల కార్యాల గ్రంథాన్ని పరిశుద్ధాత్మ కార్యాలు అంటారు కొంతమంది. దానికి ఎందుకంటారంటే ఎక్కడ చూసినా కూడా పరిశుద్ధాత్మ ప్రస్తావన లేకుండా కార్యాలు లేవు. అక్కడ ప్రతి విషయానికి కూడా వాళ్ళు పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డారు. రాజులతో మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి, యాజకులతో మాట్లాడేటప్పుడు, ప్రధాన యాజకులతో సన్హెడ్రిన్ మహాసభలో మాట్లాడేటప్పుడు అయితే వారు పరిశుద్ధాత్మతో నింపబడి, వారు ప్రార్థించుచుండగా అంతియోక్యలో పరిశుద్ధాత్మ ఒక పిలిపిచ్చాడు, పౌలుని బర్నబాని వేరు చేసి మిషనరీగా పంపండి అన్నాడు. ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్ముడి మీద వాళ్ళు ఆధారపడ్డారు. పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడి పవర్ ఎన్కౌంటర్ అనే మినిస్ట్రీ చేశారు. సిటీ మెథడ్, సునగోగ్ మెథడ్, చర్చ్ మెథడ్, పవర్ ఎన్కౌంటర్ మెథడ్, స్పిరిట్ మెథడ్. తర్వాత వాళ్ళు అవలంబించిన ఒక మెథడ్ ఏంటంటే కల్చరల్ మెథడ్, కల్చర్ మెథడ్. వీళ్ళు ఎక్కడ కూడా కల్చర్కి వ్యతిరేకంగా సంస్కృతికి, ఆయా ప్రదేశాల్లో ఉన్న సంస్కృతికి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడాల. విగ్రహాలకు వ్యతిరేకంగా మాట్లాడారు కానీ ఆ పట్టణాల్లో ఉన్న సంస్కృతికి వ్యతిరేకంగా. సంస్కృతి అంటే ఏంటంటే మన జీవనాడి. అది మన సంస్కృతిని ఎవడన్నా అవమానం చేస్తే మనం భరించలేం. ఎక్కడా కూడా ఒక క్రైస్తవ సంస్కృతి అనేది వీళ్ళు ప్రవేశపెట్టలేదు. ఇప్పటికీ కూడా క్రైస్తవ సంస్కృతి అనేది లేదు. ఇంకా చెప్పాలంటే ప్రార్థనకు రావటం, సహవాసం చేయటం, ఒకరినొకరు ప్రేమించుకోవటం, బహుమానాలు ఇచ్చుకోవడం, ఇదంతా క్రైస్తవ సంస్కృతిగా మనం పరిగణించవచ్చు కాక.
కానీ చాలా ప్రధానమైన విషయాలైన వివాహము కానీ, లేకపోతే పిల్లలు పుట్టినప్పుడు చేసుకునే సంబరాలు కానీ, లేకపోతే ఇంక ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ స్థానిక సంస్కృతికి ఆధారంగానే జరుగుతాయి. ఆత్మ సంబంధమైన విషయాలకి అభ్యంతరం కలగనంత వరకు వీళ్ళు ఏం చేశారంటే లోకల్గా ఉన్న, స్థానికంగా ఉన్న సంస్కృతినే జరగనిచ్చారు. పౌలు చిన్న శిష్యుని తీసుకుని పట్టణంలోకి వచ్చాడు, యెరూషలేం పట్టణంలోకి. అంత గలిబిలైపోయింది. వీడెవడో యెరూషలేం మందిరంలోకి తీసుకెళ్ళాడు. అతన్ని మందిరంలోకి తీసుకెళ్తే వాళ్ళు అన్నారు, మందిరంలోకి తెచ్చేశాడు, అన్యజనుడిని మందిరంలోకి తెచ్చేసాడు. అన్యజనుడు కాదు, అతను యూదుడు కొడుకే, పాపం తెలియదు. కానీ ఆ వేష భాషలు చూస్తే రోమీయుడిలాగా ఉన్నాడు. అప్పుడు యాకోబు అన్నాడు పౌలుని పిలిచి, పౌలు గారు ఇది బాగానే ఉంది, నువ్వు అబ్బాయిని తీసుకొచ్చి బాగానే ఉంది, కానీ చూసిన వాళ్ళందరూ అతడు గ్రీసు దేశస్తుడు అనుకుంటున్నారండి, అట్లాంటి వాడిని నువ్వు మరి మందిరంలోకి తీసుకెళ్ళావని, స్థానికంగా ఉన్న సంస్కృతి దెబ్బతింటుందని చాలామంది కేకలు పెడతా ఉన్నారు. అందుకని మీరు ఏం చేస్తారంటే యూదుడికి చేసినట్టుగా ఈ వ్యక్తికి మీరు మందిరంలోకి తీసుకెళ్ళి చేయండి అన్నాడు. పౌలు తలొగ్గాడు. పౌలు వెళ్ళి తను మొక్కుబడి చేసుకున్న ఆ జుట్టు ఇచ్చాడు. అతని తరపున తాను తీసుకొచ్చిన ఆ యవనస్తుడి తరపున చందాలు, కానుకలు సమర్పించాడు. అంతా కూడా స్థానిక సంస్కృతికి అనుగుణంగా పౌలు వ్యవహారం చేశాడు. వెంటనే ఎక్కడుంది బైబిల్లో యేసుప్రభు ఎక్కడ చెప్పాడు, నేను జుట్టు వాళ్ళని ఎక్కడ చెప్పాడు, వాడి కోసం కానుకలు చెల్లించి అవేం అడగల. సంస్కృతికి వ్యతిరేకంగా వీళ్ళు వెళ్ళలేదు. ఈ దినాల్లో మిషనరీలు కూడా సంస్కృతికి వ్యతిరేకంగా ఎక్కడ వెళ్ళరు. ఒకవేళ ఆ సంస్కృతిలో ఉన్న కొన్ని అంశాలు బైబిల్కి, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటే దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఎక్కడ కూడా సంస్కృతికి వ్యతిరేకంగా చేయరు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, క్రైస్తవ వ్యతిరేక శక్తులు వాళ్ళు ఏమంటారంటే మిషనరీలు వచ్చి సంస్కృతినంతా మార్చేశారండి. ఆ దినాల్లో ఒకప్పుడు అది జరిగింది కూడా. కొంతమంది మిషనరీలు ఇప్పుడు మనకి వాళ్ళు ఏం చేశారంటే వచ్చి ఇంగ్లీష్ పాటలని తెలుగులోకి రాశారు కదా, కొన్ని ఇంగ్లీష్ పాటలని అట్లాగే తెలుగులో తర్జుమా చేసి అవే పాడించారు. అప్పుడు దేవుడు కొంతమంది భక్తులు లేపాడు, పురుషోత్తం సోదరులు అంటే. వాళ్ళు ఏం చేశారంటే బ్రహ్మాండంగా కర్ణాటక సంగీతంలో చక్కటి పాటలు రాశారు. అవి రాసిన తర్వాత ఏమైందంటే ఈ క్రైస్తవ సంఘం అనేది ఏదో కొత్తది, లేకపోతే పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిందని కాకుండా స్థానికంగా ఉన్న స్థానిక సంస్కృతిలో కలిసిపోయి మమేకమైపోయే ఒక సంస్కృతి, ఒక క్రైస్తవ సంస్కృతి వచ్చింది అని ప్రజలు గుర్తించారు. సంస్కృతికి ఎక్కడా వ్యతిరేకంగా వీళ్ళు వెళ్ళలేదు. తర్వాత వీళ్ళు చేసిన పద్ధతి ఏంటంటే చర్చెస్ని సెల్ఫ్ గవర్నింగ్ చర్చెస్గా చేశారు. సెల్ఫ్ గవర్నింగ్ చర్చెస్ అంటే అర్థం ఏంటంటే తమ్ము తామే పరిపాలించుకునే సంఘాలు. అన్ని ఇండిపెండెంట్ సంఘాలే. ఫిలిప్పీలో, కొరింథీలో, ఎఫెసులో, రోమ్లో, కొలస్సీలో, తెస్సలోనికలో, ఇంకేమన్నా చెప్పండి పట్టణాలు, అంతియోకయలో, యెరూషలేములో, ఈ సంఘాలన్నీ కూడా సెల్ఫ్ గవర్నింగ్ చర్చెస్. పెద్దల్ని నియమించుకున్నారు. ఆ పెద్దల్లో ఒకరిని బిషప్ అని పిలిచారు, ఇంకొకరినేమో ప్రెస్బిటర్ అని పిలిచారు, కాపరి అని పిలిచారు. అట్లా కొంతమంది పెద్దల్ని నియమించుకుని సంఘాలని వాళ్ళే నడుపుకున్నారు. పేతురు అధికారం కానీ, పౌలు అధికారం కానీ వాళ్ళ మీద లేదు. వీళ్ళేం చేశారంటే వాళ్ళకి రెగ్యులర్గా ఉత్తరాలు రాయటం మొదలుపెట్టారు. ఉత్తరాలు రాసి మీరు ఇట్లా జీవించాలి, అలా జీవించాలి. ఈలోగా మత్తయి, మార్కు, లూకా, యోహాను వీళ్ళు చక్కగా యేసుప్రభు యొక్క జీవితాన్ని వాళ్ళు రాసి పంపించారు. అవి చిన్నగా వాళ్ళు కాపీలు చేసుకుని వాళ్ళ సంఘాల్లో చదువుకునేవాళ్ళు. అదే వాళ్ళకి దేవుని వాక్యం ఆ దినాల్లో. తర్వాత 300-400 సంవత్సరం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బైబిల్ వచ్చింది మనకి. అంతకుముందు స్థానిక సంఘంలో బైబిల్ లేదు. స్థానిక సంఘంలో ఏమున్నాయంటే ఈ సువార్తల ప్రతులు ఉన్నాయి. అడపా పౌలు లాంటి వాళ్ళు, పేతురు లాంటి వాళ్ళు రాస్తున్న ఆ పత్రికలు ఉన్నాయి. అవి కూర్చుని చదువుకునేవాళ్ళు. ఏది వీళ్ళ మీద యెరూషలేం వాళ్ళు అధికారం చెలాయిస్తున్నారు, అంతియోకయలో వాళ్ళు అధికారం చెలాయిస్తున్నారు, అలెగ్జాండ్రియా వాళ్ళు అధికారం చెలాయిస్తున్నారు, ఇట్లా ఏమీ లేదు. అన్ని సెల్ఫ్ గవర్నింగ్ సంఘాలు. వీళ్ళు ఏం నేర్పించారంటే సంఘాల్లో ప్రార్థన చేయడం నేర్పించారు, ఉపవాసం ఉండటం నేర్పించారు, దేవుని మీద ఆధారపడటం నేర్పించారు. మా మీద కాదు ఆధారపడేది, దేవుని మీద మీరు ఆధారపడాలి. వాళ్ళంతటి వాళ్ళే తమను తామే పోషించుకునే, సువార్తను తామే ప్రకటించే, తమ తామే నిర్వహణ చేసుకునే సంఘాలని వాళ్ళు స్థాపించారు. బ్రాంచ్ చర్చిలు కాదు.
మనకి ఈ రోజుల్లో చాలా బ్రాంచ్ చర్చిలు ఉన్నాయని చెప్పుకుంటాం. ఆదిమ సంఘంలో బ్రాంచ్ చర్చిలు లేవు. ఆదిమ సంఘంలో అన్నీ కూడా ఇండిపెండెంట్ సంఘాలే, అన్నీ కూడా పౌలు వచ్చి అందుకే పౌలు అన్నాడు, సంఘాలు స్థాపించామా, పౌలు ఎవరు, అపోల్లో ఎవరు, పేతురు ఎవరు, యోహాన్ ఎవరు అన్నాడా లేదా పౌలు? ఎవరికి ఎట్లాంటి అధికారం లేదు. ఇవన్నీ క్రీస్తుకు చెందుతాయి. నేను పౌలు వాడిని, నేను అపోల్లో వాడిని, నేను పేతురు వాడిని, కేఫా వాడిని అని చెప్పుకోవడానికి వీల్లేదన్నాడు. ఏ సంఘం కూడా అట్లా చెప్పుకోవడానికి వీల్లేదు. దేవుడే సంఘాలకి కర్త. మేము ఊరికి ఏం చేసాము, మేము నాటాము, నీళ్లు పోసాము అంతే. అభివృద్ధి ఎవరు తీసుకొచ్చారు? దేవుడే తీసుకొచ్చాడు. ఈ సెల్ఫ్ గవర్నింగ్ సంఘాలని స్థాపించారు. తమను తామే నిర్వహించుకునే సంఘాలని వాళ్ళు స్థాపించారు. దీని మూలంగా ఏమవుతుందంటే సంఘాలు విస్తరించడానికి అవకాశం వచ్చింది. ఎక్కడున్న సంఘం అక్కడ చుట్టుపక్కల ఇంకా సంఘాలని కంటుంది. ఒక విశ్వాసుల్ని కంటాడు. ఇదే సూత్రం. అట్లా వాళ్ళు కనుకుంటా పోయారు. 100వ సంవత్సరం వచ్చేసరికి 30,000 మంది, నేను చెప్పినట్టుగా 30,000 మంది క్రైస్తవులు ఉన్నారు. 12 మందితో ఆరంభమైన సంఘము 30,000 మంది అయిపోయారు. అది ఎట్లా? భయంకరమైన హింసల నడుమ. ఎంత హింస వచ్చినా కూడా సంఘం ఏ పరిస్థితుల్లో కూడా వ్యాప్తి చెందటం ఆగలేదు. ఆదిమ సంఘంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా సంఘం వ్యాప్తి చెందటం, అభివృద్ధి చెందటం, అధికం అవడం అనేది అది ఆగకుండా నిరాటంకంగా సంఘం అభివృద్ధి చెందుతానే ఉంది. ఏ పరిస్థితి వచ్చినా కూడా దాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు ఆ దినాల్లో క్రైస్తవులు. డబ్బులు వచ్చినాయా, దాంతో స్వార్థ చాటించారు. హింసలు కలిగినాయా, హింసలో తాము చూపించిన ఆ ధైర్యం మూలంగా ప్రజల్ని గెలుచుకున్నారు వాళ్ళు. సెల్ఫ్ గవర్నింగ్ సంఘాలు. తరువాత పౌలు లాంటి భక్తులు అవలంబించిన ఒక మెథడ్ ఏంటంటే మిషనరీ పరిచర్య కొరకు రిక్రూటింగ్ మెన్ ఫర్ మిషన్స్. అంటే ఈ సౌవార్థీకరణ ప్రేషిత ఉద్యమం అనేది మనుషుల హృదయాల్లో, మనసుల్లో నిలిచిపోయేట్టుగా చేశాడు. ఆ దినాల్లో వాళ్ళు బోధించినలా ఏంటంటే, యేసుప్రభు వచ్చాడు, దేవుని రాజ్యం వచ్చేసింది కాబట్టి దేవుని రాజ్యాన్ని ప్రచారం చేయండి. ఎవరైనా సరే, యేసుప్రభు అయినా సరే, ఆయన ఏం చేశాడంటే, దేవుని రాజ్యం వచ్చింది, దేవుని రాజ్యంలోకి నువ్వేం చేస్తావంటే వెళ్ళి దేవుని రాజ్యం గురించి ప్రచారం చేయి. యు ప్రీచ్ ద గాస్పెల్, సువార్తని ప్రచారం చేయండి. సేనా దయ్యం పట్టిన వాడికి ప్రభు అదే చెప్పాడు, వీళ్ళు నన్ను ఆ ఊళ్ళోకి రానివ్వట్లేదు, దెక్కపల్లిలోకి, కాబట్టి నువ్వు వెళ్ళి నా గురించి నువ్వు సువార్త చాటించు, సాక్ష్యం చెప్పన్నాడు. అపోస్తలులు కూడా ఇదే పద్ధతి అవలంబించారు. ఎక్కడెక్కడైతే ఎవరెవరికైతే బాప్తిసం ఇచ్చారో ఆ బాప్తిసం ప్రకారం, ఆ ఒప్పందం ప్రకారం ప్రతి విశ్వాసికి కూడా సువార్త ప్రకటించాలి. బిషప్ అజరయ అని చెప్పి, బిషప్ వేదనాయగం అజరయ అని ఆయన ఈ యాంగ్లికన్ అని చెప్పి ఒక పెద్ద సంఘం ఉంది ఇంగ్లాండ్ దేశంలో, యాంగ్లికన్ సంఘాల వాళ్ళు ఇక్కడ మిషనరీలుగా వచ్చి భారతదేశంలో పనిచేశారు. పెద్ద సంఘం అది. చాలామంది వచ్చారు, కొన్ని వేల మంది మిషనరీలు వచ్చారు మన భారతదేశానికి, ఇంగ్లాండ్ దేశానికి. అలాంటి వాళ్ళు తిరునల్వేలి అనే ప్రాంతంలో పనిచేసి అక్కడ ఈ వేదనాగం అజరయ్య అనే ఒక తమిళ వ్యక్తి, ఆయన చాలా అత్యున్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు ఆ సంఘంలోనే, యాంగ్లికన్ సంఘంలోనే. ఆయన్ని ఇక్కడ మన డోర్నకల్లో బిషప్గా వేశారు. డోర్నకల్ మన తెలంగాణలో ఉంది కదా, ఆంధ్రాలో ఉండేది ఇదివరకు, ఇప్పుడు తెలంగాణ. అక్కడ ఉన్న సంఘానికి బిషప్గా వేశారు ఆయన. మొట్టమొదటి భారతదేశం చెందిన భారతీయ బిషప్ ఆయన యాంగ్లికన్ సంఘంలో. ఆయన అక్కడ బిషప్లాగా కాకుండా మిషనరీలాగా పనిచేశాడు. బిషప్ అంటే ఏంటి? అంగీ తగిలించుకుని పెద్ద సిలువు పట్టుకుని, ఇప్పుడు ఈ రోజుల్లో మనం బిషప్ని చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాం వాళ్ళు వేసే వేషాలన్నీ చూసి. వాళ్ళ ధరించేయి తల మీద ఈ సెరిమోనియల్ డ్రెస్సింగ్ అంటాం, ఉత్సవాల్లో పండగల్లో చూడాలి వాళ్ళని, భయం వేసిపోద్ది మనకి. అంత దర్జాగా, అంత టీవీగా, అంత గంభీరంగా ఉంటారు. ఆ దినాల్లో, ఆ రోజుల్లో ఈ బిషప్ అజరయ్య అని ఆయన 1930 ఆ కాలంలో బిషప్ అయ్యాడు. అంగీ వేసుకునేవాడే కానీ
బిషప్ లాగా కాదు, మామూలు సాధారణమైన మిషనరీ లాగా ఉండేవాడు. కాలినడకన వెళ్ళి సువార్త చాటించేవాడు. సువార్త చాటించి ఆ డోర్నకల్లో ఇంకా చుట్టుపక్కల ఖమ్మం జిల్లాలో కొన్ని వేల మందిని మార్చాడు ఆయన. వేల మందిని. వాళ్ళకి బాప్తిసం ఇచ్చేటప్పుడు ఆయన పెట్టిన రూల్ ఏంటంటే, నీళ్ళలో దిగిన తర్వాత వాళ్ళ తల మీద చేతులు పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుని ముందు ఈ ప్రమాణాలని చెప్పేస్తారు కదా, నేను అది మానేస్తాను, ఇది మానేస్తాను, విగ్రహారాధన చేయను, ఇక నుంచి యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించాను, పరిశుద్ధంగా జీవిస్తాను, ఇవన్నీ అయిన తర్వాత చిట్ట చివరి వాగ్దానం వాళ్ళు ఏం చేయాలంటే, తల మీద చేతులు పెట్టిన అయ్యో అనాలి. అయ్యో సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ అని చెప్పిన తర్వాతే బాప్తిసం. ప్రతి విశ్వాసి కూడా సువార్త ప్రకటించాలి. అట్లాంటి దృక్పథం ఉంది కాబట్టి సంఘాలు ఆ దినాలు బాగా విస్తరించినాయి. ప్రతి విశ్వాసి కూడా షుడ్ బి మేడ్ అకౌంటబుల్. ప్రతి విశ్వాసి కూడా, బాప్తిసం తీసుకునే ప్రతి విశ్వాసి కూడా సువార్త ప్రకటించాలనే నిర్ణయం తీసుకోవాలి. సువార్త ప్రకటించకపోతే విశ్వాసికి శ్రమ అన్న భావన సంఘంలోకి తీసుకురావాలి. అలాంటి భావన వీళ్ళు తీసుకొచ్చారు. రిక్రూట్ చేశారు మనుషుల్ని. ప్రతి విశ్వాసి కూడా ఒక పౌలే, ప్రతి విశ్వాసి కూడా ఒక పేత్రే. వాళ్ళు లార్జ్ స్కేల్లో వాళ్ళు చేస్తామంటే వీళ్ళకు అందుబాటులో ఉన్న ఆ పరిస్థితులు, వీళ్ళ పరిధుల్లో వీళ్ళు సువార్త చాటించేవాళ్ళు. అందుకే క్రైస్తవ మతం చాలా ర్యాపిడ్గా యూదా మతం అనుకుంది. యూదా మతస్థులు వాళ్ళు అంటున్నారు, యూదా మతంలో నుంచే వచ్చిన ఒక భాగం అనుకున్నారు ప్రారంభంలో క్రైస్తవ మతాన్ని యూదా మతంలో ఉన్న ఒక భాగం అనుకున్నారు. కొంతకాలానికి ఏమైందంటే, కొంతకాలానికి కాదు, అసలు ఇప్పుడు చూసినట్లయితే యూదా మతం అనేది అసలు ఎక్కడో ఉంది. మొత్తం ఎంతమంది ఉంటారు? ఒక 7-8 లక్షల మంది ఉంటారేమో. క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ప్రపంచంలో సగం మంది ఉన్నారు. ఎట్లా సాధ్యమైంది? ప్రారంభ దినాల్లో అతి కొద్ది కాలంలోనే యూదుల సంఖ్యను దాటిపోయారు క్రైస్తవులు. 12 మందితో ఆరంభమైన క్రైస్తవులు, యూదుల్లో ఆరంభమైన ఈ క్రైస్తవ తెగ అనేది, క్రైస్తవ శాఖ అనేది యూదా మతాన్నే మించిపోయింది. ఎట్లా జరిగిందంటే, ప్రతి విశ్వాసి కూడా సువార్త ప్రకటించేవాడే. ఇవి కొన్ని పద్ధతులు వాళ్ళు అవలంబించిన ప్రథమ సంఘం. ఇంకా మీరు బైబిల్ చదివితే మీకు చాలా అంశాలు మీకు వస్తాయి, చాలా అంశాలు తెలుస్తాయి మీకు. సరే, ప్రథమ సంఘంలో సువార్త ఎట్లాంటి ఆర్ట్స్ అంటాం ఇంగ్లీష్లో. ఆర్ట్స్ అంటే ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు, నెగటివ్ సిట్యుయేషన్, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఈ సువార్త ప్రచారం సాగిందో కొన్ని ఉదాహరణలు నేను మీకు ఇస్తాను. మీరు వినే ఉంటారు, ఆదిమ సంఘం చాలా భయంకరమైన హింసలు పొందిందని చెప్పి. దానికి కొన్ని కారణాలు, ఆ హింసకు సంబంధించిన కొన్ని వివరాలు నేను మీకు చెప్తాను. ఆ దినాల్లో ఈ గ్రీకో రోమన్ సంస్కృతి ఉండేది. గ్రీకో రోమన్ అంటే గ్రీకులు రోమన్ల సంస్కృతి. గ్రీకులు టాలమీస్ అని చెప్పి అదొక ఒక వంశము, టాలమీస్ వంశం. వాళ్ళు అలెగ్జాండర్తో ప్రారంభమై తర్వాత క్రీస్తు పూర్వం 29లోనో లేకపోతే క్రీస్తు పూర్వం 50లోనో ఆ టైంలో టాలమీస్ని రోమన్స్ ఓడించారు. జూలియస్ సీజర్ అనేవాడు ఓడించి రోమాలో పెద్ద సామ్రాజ్యాన్ని కట్టి అప్పుడు గ్రీకుల నుంచి ప్రాబల్యం పోయింది. మొట్టమొదటి నుంచి చూసినట్లయితే అషూరియులు, తర్వాత బబులోనియులు, తర్వాత పర్షియన్లు, ఇలా పరిపాలించుకుంటా గ్రీకులు వచ్చారు టాలమీస్ టైంలో. వాళ్ళలో చిట్ట చివరి టాలమీస్ ఆ వంశంలో చిట్ట చివరి రాణి ఈజిప్ట్ దేశంలో ఒక రాణి, ఆవిడ పేరు మర్చిపోయినాను, తర్వాత చెప్తాను. క్లియోపాత్ర అనేవాడు ఆవిడని చంపేసి, లేకపోతే ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. ఆవిడని జయించి జూలియస్ సీజర్ అనేవాడు రాజు అయ్యాడు. జూలియస్ సీజర్ అనేవాడు రోమా పట్టణానికి సంబంధించిన వాడు కాబట్టి రోమ్ నగరంలో తన సామ్రాజ్యాన్ని స్థాపించి విస్తరింపజేసినప్పుడు ఏమైందంటే, రోమ్లో కూడా వాళ్ళు మాట్లాడే భాష గ్రీకు భాషే. చుట్టుపక్కల ఉన్న ఆ సంస్కృతి, ఆ పరిస్థితులన్నీ కూడా గ్రీకుకి సంబంధించిన పరిస్థితులే. అందుకని ఆ సంస్కృతిని గ్రీకో రోమన్ సంస్కృతి అనేవాళ్ళు. ఒట్టి రోమన్ సంస్కృతి, ఒట్టి గ్రీక్ సంస్కృతి కాదు. ఈ రెండు సంస్కృతుల మేళవింపులో ఏం జరిగిందంటే, రకరకాలైన దేవతలు వచ్చేసారు.
ఆ పరిస్థితిని పోల్చాలంటే ప్రస్తుతం మనకున్న ఈ హైందవ్యంలో ఉన్న పరిస్థితిని మనం పోల్చవచ్చు. ఎట్లాగా? ఎవరైనా కొత్తగా ఒక దేవుడు ఎవరైనా వస్తే ఆ దేవుడిని ఆల్రెడీ ఉన్న దేవుళ్ళలో ఒక దేవుడితో కలిపేయటం, లేకపోతే కొత్తగా దేవుడు వస్తే ఆ దేవుడిని ఇప్పుడు ఉన్న ఈ లక్షలాది మంది దేవుళ్ళలో ఒక దేవుడిగా నిలబెట్టడం, ఇట్లాంటిది చాలా విచిత్రంగా జరుగుతూ ఉండేది రోమా సామ్రాజ్యం ప్రారంభమైనప్పుడు. దాంతోపాటు ఏంటంటే రోమా చక్రవర్తిని కైసర్ అంటాం కదా, కైసర్ అనేవాడిని రక్షించడానికి ఎప్పుడూ ఒక దేవదూత ఉంటుందని నమ్మేవాళ్ళు. ఆ దేవదూతకి వేరే ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి. ఆ దేవదూత ఎప్పుడు కూడా కైసర్ అనేవాడిని రక్షిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ దేవదూత కూడా ఒక దేవుడు. తర్వాత పోను ఏమైందంటే ఈ కైసర్ అనేవాడిని కూడా ఒక దేవుడిగా పూజించడం మొదలుపెట్టారు. కైసర్ అనేవాడిని కూడా దేవుడిగా పూజించడం మొదలుపెట్టారు. అందుకని ఆ నాణ్యాల మీద కైసర్ బొమ్మ ఉండేది. నాణ్యాల మీద కైసర్ బొమ్మ ఉండేది. యెరూషలేము మందిరంలో రోకలు మార్చువారిని యేసుప్రభువు వారు వెళ్ళి ఆయన నిలగొట్టేశాడు. ఏంటి రోకలు మార్చడం ఏంటి? రోకలు ఎందుకు మార్చాలి? చదివారు మీరు? రోకలు మార్చేవారిని ఎలగొట్టాడు, పావురలు అమ్మేవాళ్ళని, అట్లా వాళ్ళందరినీ ఎలగొట్టాడు కదా ప్రభు. అందులో రోకలు ఎందుకు మార్చాలంటే ఈ కైసరు బొమ్మ ఉన్న నాణ్యాలు మందిరంలోకి రావడానికి వీళ్ళు యూదులు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే కైసర్ అనేది ఒక ప్రతిమ. మా దేవుని మందిరంలో ప్రతిమలు ఉండటానికి వీల్లేదు. మాకు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయన రూపరహితుడు, ఆయనకు ఒక రూపం అంటూ లేదు, ఆయన ఆత్మరూపంలో ఉంటాడు. ఆత్మరూపంలో ఉంటాడు కాబట్టి ఆయన ప్రతిమల్ని అంగీకరించే దేవుడు కాదు. మొట్టమొదటి ఆజ్ఞ ఉంది కదా, ఏంటి? నేను తప్ప ఇంకో దేవుడు ఉండకూడదు, మీరు ఎలాంటి విగ్రహాన్ని మీరు చేసుకోకూడదు, నా విగ్రహం కూడా ఉండటానికి వీల్లేదు, యేసు ప్రభు బొమ్మ ఉండటానికి వీల్లేదు. బొమ్మ ప్రతిమల్లో దేవుడిని చూసుకోవటం మానేయాలి. మన దేవుడు ఆత్మరూపి. కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే యూదులు ఆ ప్రతిమ ఉన్న రోమన్ చక్రవర్తి ప్రతిమ ఉన్న బొమ్మ ఉన్న ఆ నాణ్యాలని మందిరంలోకి రానిచ్చేవాళ్ళు కాదు. అందుకని ఏం చేసేవాళ్ళంటే బయట మందిరానికి సంబంధించిన నాణ్యాలు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అర్థమవుతుందా? మందిరానికి సంబంధించిన నాణ్యాలు యూదులకు అవి కేవలం పాలస్తీనాలో మాత్రమే వ్యవహారం చేయగలం, బయట చేయలేం. బయటికి వెళ్తే మళ్ళీ ఈ నాణ్యాలే వాడాలి, కైసర్ బొమ్మ ఉన్న నాణ్యాలే వాడాలి. అందుకని బయట నుంచి వచ్చేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ కైసర్ బొమ్మ ఉన్న నాణ్యాలని అక్కడ బల్లల మీద కూర్చుని వాళ్ళు మారుస్తూ ఉంటారు రోకులు. కైసర్ బొమ్మ ఎంతయ్యా? 10 రూపాయలండి. ఓ 10 రూపాయల, అయితే దేవాలయానికి సంబంధించినవి 5 రూపాయలు ఇస్తాం. మారకం జరుగుతూ ఉండేది. ఆ మారకంలో కూడా చాలా మోసం జరుగుతూ ఉండేది. చాలా వాల్యూ తగ్గించి వీళ్ళు డబ్బులు ఇస్తూ ఉండేవాళ్ళు ప్రధాన యాజకులు. అది రోకలు మార్చడం. అట్లా ప్రతిమల మీద అతను బొమ్మ ఉండేది. నాణ్యాల మీద ఉన్న బొమ్మలు ప్రతిమల రూపంలో వచ్చేసరికి రోమ్లో కాకుండా ఇంకా దూర ప్రాంతాల్లో, దూరంగా ఉన్న సంస్థానాల్లో కైసర్నే దేవుడిగా పూజించడం మొదలుపెట్టారు. కైసర్ విగ్రహాలు ఉండేవి. ఇప్పుడు కైసర్ విగ్రహాలని పూజించలేదంటే అర్థం ఏంటంటే దేశద్రోహం చేస్తున్నాడని అర్థం. ఈ రోజుల్లో భారతీయ జెండా ఉందనుకోండి, జెండా ఎగురుతుంటే మనం నిలబడి సెల్యూట్ కొట్టాలి, కొట్టకపోతే నువ్వు దేశద్రోహిరా అంటున్నారు. స్కూళ్ళల్లో వందే మాత్రం పాడాలి, వందే మాత్రం పాడకపోతే నువ్వు దేశద్రోహి అంటున్నారు. అలాగే ఆ దినాల్లో కైసర్ బొమ్మకి ఎవరైతే ఆరాధన చేయట్లేదో, పూజ చేయట్లేదో వాళ్ళని దేశద్రోహులను ముద్రేసేవాళ్ళు. అలాంటి వాతావరణం ఉన్న ఆ పరిస్థితుల్లో క్రైస్తవులు పైకొచ్చారు. అది ఒక స్ట్రేంజ్. యూదుల్ని అప్పటికే యాక్సెప్ట్ చేసింది రోమా ప్రభుత్వం. ఎందుకంటే యూదులందరూ ఒక గ్రూప్గా ఉన్నారు, ఒక దేశంలో ఉన్నారు, వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉంది కాబట్టి రోమా ప్రభుత్వం వాళ్ళని సహించుకుని వాళ్ళతో ఉంటుంది. ఈ క్రైస్తవులు అనేవాళ్ళు వచ్చి వీళ్ళు కూడా ఒకే దేవుడు అని చెప్పేసరికి చుట్టుపక్కల ఉన్న రాజులు, కైసరు, రోమా ప్రభుత్వం, ప్రజలు, ప్రభుత్వాలు ఒప్పుకోలే. మీరు యూదుల్లో ఉన్నంత వరకు పర్లేదు, యూదుల్లోంచి బయటకు వచ్చి ప్రత్యేకంగా క్రీస్తు అనేవాడిని మీరు పొగుడుతూ ఉంటే, క్రీస్తు అనేవాడికి మీరు పూజిస్తూ ఉంటే మేము ఒప్పుకోము. యూ కెనాట్ హ్యావ్ ఏ సెపరేట్ ఐడెంటిటీ అని చెప్పారనమాట. ఒకే దేవుడున్నాడు అంటం బట్టి క్రైస్తవుల మీద వీళ్ళు నాస్తికులు అనే ముద్ర వేశారు. క్రైస్తవుల మీద వీళ్ళు నాస్తికులు. ఇది ప్రధానమైన కారణం హింస ప్రారంభమవటానికి. క్రైస్తవులు ఏం చేసేవాళ్ళంటే ఈ రోమా పాలస్తీనాలో తప్పించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఈ కైసర్ విగ్రహాలు, రకరకాలైన దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి.
రోడ్డు మీద వెళ్ళేవాడు చిన్న విభూది లాంటిది తీసుకుని, విభూది కాదు అదేంటిది సాంబ్రాన్ లాంటిది తీసుకుని దాని ముందు వేసేసి వెళ్ళిపోవాలి. ఇంకేం చేయక నమస్కారం కూడా పెట్టక్కర్లా, విభూది వేసేస్తాలు, ఇన్సెన్స్ వేయటం అనమాట. క్రైస్తవులు ఆ పని చేసేవాళ్ళు కాదు. అందరికి విచిత్రంగా ఉండేది. కొన్ని చోట్ల వాళ్ళని హింసించేవాళ్ళు, ఖచ్చితంగా మీరు చేయాలని చెప్పి, వాళ్ళు చేసేవాళ్ళు కాదు. తర్వాత వాళ్ళ పండగల్లో క్రైస్తవులు పాలు పంచుకునేవాళ్ళు కాదు. దాన్ని బట్టి క్రైస్తవుల్ని దేశద్రోహులు, దైవద్రోహులని ముద్ర వాళ్ళ మీద పడింది. తర్వాత క్రైస్తవుల్లో ఒక మంచి ఆర్గనైజేషన్ ఉండేది. ఒక ఊరిలో ఒక 20 మంది క్రైస్తవులు ఉంటే 20 మంది కూడా ఆదివారం నాడు కూడుకుని ప్రార్థన చేసి పాటలు పాడి వాళ్ళ ఐకమత్యం, వాళ్ళు బహుమతులు పంచుకోవడం, ఒకళ్ళింట్లో ఒకళ్ళు భోజనం చేయడం, ఇదంతా కమిటీస్ లాగా ఒక ఐక్యత వాళ్ళ కనిపించేది, ఒక ఆర్గనైజేషన్ ఉండేది. దాన్ని బట్టి చూసేవాళ్ళకి ఏంటంటే వీళ్ళు మా దేశానికి విరుద్ధంగా, మా పద్ధతులకు విరుద్ధంగా, మా సిద్ధాంతాలకు విరుద్ధంగా వీళ్ళు మాత్రమే గుంపు కడుతున్నారు అన్న ఆలోచన వాళ్ళకు వచ్చింది. వీళ్ళేదో కుట్రదారులుగా వీళ్ళని చూడటం మొదలుపెట్టారు. తర్వాత వీళ్ళు క్రైస్తవులు దేవుని రాజ్యాన్ని వాళ్ళు బోధించారు. దేవుడు ఎవరంటే క్రీస్తు అంటూ మొదలుపెట్టారు. క్రీస్తు రాజ్యం, దేవుని రాజ్యం రాబోతా ఉంది. మరి కైసర రాజ్యం సంగతి ఏంటి? ఇది లౌకికమైనది, అలౌకికమైన మరొక రాజ్యం రాబోతుంది అని వీళ్ళు ప్రచారం చేస్తుంటే అది కూడా దేశద్రోహం కిందే వాళ్ళు ఎంచారు. ఇంకొక ఘోరమైన పుకారు క్రైస్తవుల గురించి ఆ రోజుల్లో ఏమొచ్చిందంటే, క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తాన్ని వాళ్ళు తాగుతూ ఉంటుంటే, క్రీస్తు శరీరం తీసుకుని కంపల్సరీగా ప్రతిరోజు ఎక్కడ కూడినా కూడా అక్కడ వీళ్ళు కమ్యూనియన్ తీసుకునేవాళ్ళు, ప్రభు బలను సమీపించేవాళ్ళు. ఆదిమ కాలంలో ప్రతిరోజు కూడా ప్రభు బలం ఉండేది. ఆ టైంలో మీరు ఏం చేస్తున్నారే అంటే, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మా కోసం ఇచ్చిన ఆ శరీరాన్ని మేము తింటున్నాం, ఆయన మా కోసం కార్చిన రక్తాన్ని మేము తాగుతున్నాం అని చెప్పేవాళ్ళు సాక్ష్యం. దాంతో వీళ్ళు నరమాంస భక్షణ చేస్తున్నారనే పుకారు వచ్చింది. నరమాంస భక్షణ చేస్తున్నారనే పుకారు వచ్చింది. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ నేను చెప్పినట్టుగా ఈ క్యాటకూమ్స్ అంటాం కదా, ఈ సమాధుల్లోకి ఎక్కడో లోపలికి వెళ్ళిపోయి చీకట్లో కూర్చుని ప్రభువుని ఆరాధిస్తూ ఉంటుంటే బయట నుంచి చూసే వాళ్ళకి లోపల చాలా భయంకరమైన కార్యాలు ఈ క్రైస్తవులు చేస్తున్నారు అన్న ఆలోచన వచ్చేది. ఇవన్నీ కూడా క్రైస్తవుల మీద హింస ప్రారంభమవడానికి కారణాలయ్యాయి. క్రైస్తవుల మీద హింస మొట్టమొదటిగా ప్రారంభం చేసింది నీరో అనే ఒక చక్రవర్తి, కైసర్. క్రైస్తవుల మీద నీరో చక్రవర్తి హింస ప్రారంభం. అప్పటి వరకు హింస అక్కడక్కడ జరుగుతూ ఉంది. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత హేరోద్ అనేవాడు యాకోబుని చంపించేసి పేతురుని పట్టుకుని అక్కడక్కడ స్పొరాడిక్గా జరుగుతూ ఉంది. నీరో వచ్చిన తర్వాత సంస్థాగతంగా ఇన్స్టిట్యూషనల్ అయిపోయింది. క్రైస్తవుల్ని హింసించడం అనేది ఒక ప్రభుత్వ కార్యంలాగా, ప్రభుత్వమే పూనుకుని చేస్తున్నట్లుగా ప్రారంభమైంది. ఈ నీరో అనే చక్రవర్తి చాలా భయంకరమైన వ్యక్తి. వీడు చాలా మానసికమైన, చాలా తెలివైనవాడు, కళాకారుడు, కళ్ళనంటే ప్రాణం ఇచ్చేవాడు. కానీ మానసికమైన దౌర్బల్యం ఉంది ఇతనికి. వీడేం చేశాడంటే ఒకరోజు తన భవనం మీద కూర్చుని ఆ రోమ్ పట్టణాన్ని అంతా తగలబెట్టించాడు. వాళ్ళు వెళ్ళి కరగబెట్టిన లక్క పోసి, ఇంకా రకరకాలు ఉంటాయి కదా, ఇవన్నీ పోసేసి నూనెలు పోసి మొత్తం నగరం అంతా తగలబెట్టేశాడు. తగలబెట్టేస్తే భగభగ మండుతూ ఉంది. ఒక సామెత కూడా వచ్చింది కదా, రోమ్ నగరం తగలబడుతుంటే నీరో ఫిడేలు వాయించాడని చెప్పి. నీరో ఏం చేశాడు, భవనం మీద కూర్చుని చూస్తా ఆనందిస్తూ ఉన్నాడు. రోమ్ నగరం అంతా తగలబడుతుంటే ప్రజలందరూ అతని దగ్గరకు వచ్చారు. ఆ గేటు ముందు నిలబడి కేకలు పెడతా ఉన్నారు, ఎవరు చేశారు అంటున్నారు. అప్పుడు నీరో ఏమన్నాడంటే క్రిస్టియన్స్ అన్నాడు, క్రైస్తవులే చేశారన్నాడు. అక్కడి నుంచి హింస ప్రారంభమైంది. ఇంకా హింస గురించి చెప్తే మనకి అసలు కడుపులో దేవేస్తాయి అన్నమాట. అంత భయంకరమైన హింస ఆదిమ సంఘం ఎదుర్కొంది. రోమా పట్టణంలో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులు వాళ్ళు పెట్టిన హింస క్రైస్తవ్యాన్ని అణిచివేయడానికి భయంకరమైన హింస క్రైస్తవులు పొందారు. దాదాపు 12 మంది శిష్యులు కూడా హింసలోనే చచ్చిపోయారు. అందరూ కూడా హింసలోనే చచ్చిపోయారు. పేతురు రోమ్కి వెళ్తా ఉన్నాడు. అప్పటికే రోమా నగరంలో పెద్ద సంఘం ఏర్పడింది. రోమా నగరంలో ఉన్న సంఘాన్ని ఎవరు స్థాపించారంటే ఎవరికి తెలియదు. ఎవరు స్థాపించారు?
పౌలు అన్నాడు, నాకు పౌలుకి సంబంధం లేకుండానే రోమా నగరంలో చాలా గొప్ప సంఘం ఏర్పడిపోయింది. పౌలు ఉత్తరం రాస్తా ఉన్నాడు, మీరు చాలా గొప్ప సంఘం అని చెప్పి. పేతురు ప్రమేయం లేకుండానే రోమా నగరంలో సంఘం ఏర్పడింది. ఎవరు ప్రారంభం చేశారంటే ఈ భక్తులే. సంఘాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళు రోమా నగరానికి షిఫ్ట్ అయిపోయి, ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ కూడుకుని సంఘాన్ని బలమైన సంఘంగా కట్టుకున్నారు. రోమ్లో కట్టుకున్న తర్వాత వాళ్ళని చూడడానికి పేతురు వెళ్తా ఉన్నాడు. పేతురు వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పాడు, నువ్వు వెళ్తున్నావు కానీ తిరిగి రావు, అక్కడ నేను చంపేస్తారని చెప్పాడు. చెప్తే పేతురు, ఒక కథ ఉంది, ఇది కథగానే మనం తీసుకుందాం, నిజంగా జరిగిందో లేదో తెలియదు కానీ పేతురు నిద్రపోతుంటే పేతురు కల వచ్చిందంట. ఆ కళలో పేతురు చాలా భయపడిపోతా ఉన్నాడు. మరణం అంటే అక్కడ తీసుకెళ్తే నన్ను ఎన్ని హింసలు పెడతారో, ఎట్లా చంపేస్తారో, ముసలిని అయిపోయాను, ఎవరో ఒకళ్ళ మీద చేతులు పెడితేనే కానీ నడవలేకపోతున్నాను అని చెప్పి చాలా భయపడి కలవరపడిపోతా ఉన్నాడు. కలవరంలోనే, ఆ కలలోనే రోమా పట్టణానికి వెళ్తా ఉన్నాడు. వెళ్తా మధ్యలో ఆగిపోయి, ఈ వృద్ధాప్యంలో అంత భయంకరమైన హింస నేను పడలేను, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతానని వెనక్కి వస్తా ఉన్నాడు. వెనక్కి వస్తా ఉండంటే ఆయనకి ప్రభు వారు ఎదురయ్యాడు, యేసు ప్రభు. ఆయన సిలువ మోసుకుని వెళ్తా ఉన్నాడు, రోమా పట్టణానికి వెళ్తున్నాడు. వెళ్తాంటే పేతురు అన్నాడు, ప్రభు ఇదేంటి, నీ అయిపోయింది కదా నీ సిలువ, యెరూషలేంలో నిన్ను సిలువ వేశారు కదా ఆ గొల్గొతా మీద, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, రోమా పట్టణంలో అక్కడున్న ప్రజల కొరకు నేను సిలువ పొందడానికి వెళ్తున్నాను అన్నాడు. అంటే అప్పుడు పేతురు కల్లోనన్నాడు, ప్రభువా నువ్వు ఇంకోసారి సిలువ వేయబట్టడానికి వీల్లేదు, పెట్టేసి నేను వెళ్తానులే అని చెప్పేసి ప్రభువుని అక్కడికి ఆపేసి అతనికి కళ్ళలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అప్పుడే ప్రయాణమై రోమాపట్నం వెళ్ళాడు. రోమాపట్నం వెళ్తే వాళ్ళకి రోమాపట్నంలోని అధికారులకు అప్పటికి అర్థమైపోయింది, నీరో గారికి అర్థమైపోయింది, ఏంటి ఈ క్రైస్తవులందరికీ మూలపు అధికారి, మూలపు పురుషుడు లాంటి వాడు, యేసుక్రీస్తు అనేవాడికి కుడిభుజం లాంటి వాడు, సంఘానికి ప్రధానమైన నాయకుడు ఆయన పేతురు అనేవాడు వస్తూ ఉన్నాడు, కేఫా అనేవాడు వస్తున్నాడని చెప్పి అతను రాగానే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఈ అధికారులు ప్రశ్నించారు పేతురుని, నువ్వు వదిలేసుకుంటావంటే పేతురు అన్నాడు, పిచ్చా నేను వదిలేసుకోవడం ఏంటని. ఇంకా చాలాసేపు డిస్కషన్ అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మరి నువ్వు ఎట్లా చచ్చిపోవాలని కోరుకుంటున్నావు అంటే పేతురు అన్నాడు, నా ప్రభు ఎట్లా చచ్చిపోయాడు అట్లాగే నేను చచ్చిపోతానని. అతని కోసం సిలువ తీసుకొచ్చారు, సిలువ మీద వేయటానికి. అప్పుడు పేతురు అన్నాడు, సిలువ మీద నేను వేలాడితే ప్రభువుకి సమానంగా అవుతాను, నేను ప్రభువుకి సమానుని కాదు కాబట్టి నన్ను తలకిందులుగా వేయండి అని బతిలాడుతున్నాడు. అప్పుడు అధికారులు అంగీకరించి పేతురుని తలకిందులుగా వేసి సిలువ వేసి చంపేశారు రోమాపట్నం. పౌలుని పట్టున్నారు. పౌలు 2 సంవత్సరాలు జైల్లో ఉండి తన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ సువార్త ప్రకటించాడు. పౌలు మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే స్పెయిన్ దేశానికి వెళ్ళాలని, తను విడుదల చేస్తే స్పెయిన్కి వెళ్ళాలి. ఆ స్పెయిన్కి వెళ్ళడానికి ఈ రోమాపట్నంలో ఉన్న సంపన్నమైన ధనికులున్న సంఘం వాళ్ళు నాకు సహాయం చేయాలని కోరుకున్నాడు. అందుకే అసలు రోమాపత్రిక కూడా అందుకే రాశాడు. రోమాపత్రిక పౌలు ఎందుకు రాశాడంటే వాళ్ళెవరో ఆయనకు తెలియదు. ప్రారంభం ఎట్లా చేశాడు, మీకున్న వరములు నాకున్న వరములు ఇవన్నీ దేవుడు వరాలు ఇచ్చాడు కాబట్టి దేవునికి వందనాలు స్తోత్రాలని వాళ్ళని మెచ్చుకున్నాడు. మొదటి అధ్యాయంలో 14వ వచనంలో అంటాడు, నేను గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును అందరికీ నేను రుణస్తుని అని చెప్పాడు. తన కార్యమేంటో, తను చేయాల్సిన పనేంటో చెప్పేశాడు, నేను అందరికీ సువార్త ప్రకటించాలన్నాడు. తర్వాత అక్కడి నుంచి 15వ అధ్యాయం వరకు, మొదటి అధ్యాయం 15వ వచనం నుంచి 15వ అధ్యాయం వరకు ఏం చేశాడంటే సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ఏంటో వివరించాడు. ఒకరిని పంపకపోతే వాడు ఎట్లా వెళ్తాడు, వాడు వెళ్ళకపోతే ఎవరు చెప్తారు, ఎవరు చెప్పకపోతే వాళ్ళు ఎట్లా వింటారు, వాళ్ళు వినదాన్ని అర్థం చేసుకోకపోతే, ఇదంతా ఈ ఆర్గ్యుమెంట్ అంతా వాళ్ళకి వినిపించాడు. వినిపించిన తర్వాత చివరికి 15వ అధ్యాయం దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళని చాలా మెచ్చుకుంటా అంటాడు, నేను స్పెయిన్ దేశానికి వెళ్తున్నాను అంటాడు. స్పెయిన్ దేశానికి వెళ్లే ముందు మీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాను అంటే పౌలు మనసులో ఉన్నది ఏంటంటే, ఈ పండితుల ప్రకారం పౌలు రోమా సంఘం నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. చాలా ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి ధన సహాయము, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఎవరిని కుర్రాళ్ళని తోడుగా పంపిస్తారు, ఎట్లాగైనా సరే స్పెయిన్ దేశానికి నేను వెళ్తున్నాను కాబట్టి మీ సంఘం నుంచి నాకు సహాయం ఇవ్వండి అని చెప్పడానికి రోమాపత్రిక రాశాడని పండితులు చెప్తారు. ఆ ఉద్దేశంతో వెళ్ళాడు. ఆ ఉద్దేశంతోనే నేను కైసరికి నా సంగతి అంతా చెప్పుకుంటానన్నాడు. వాళ్ళు అతను పట్టుకుని కైసరి దగ్గర తీసుకెళ్లారు. కైసరి వెంటనే ఆడియన్స్ ఇవ్వలా. నీరో అనేవాడు వెంటనే పౌలుని చూడడానికి ఇష్టపడలా. ఎందుకంటే పౌలుని క్రూరంగా హింసించడం కుదరదు. ఎందుకంటే పౌలు అనేవాడు రోమా దేశానికి చెందిన పౌరుడు. రోమా పౌరుల్ని సిలువేయడానికి వీల్లేదు, చట్టం ఒప్పుకోదు. వాళ్ళని ఇంకొక రకంగా చంపేయచ్చు, ఉరిదీసో కత్తితో పొడిచో చంపొచ్చు, కానీ సిలువేయడానికి మాత్రం వీల్లేదు.
అందుకే నీరో అనేవాడికి ఆసక్తి లేదు పౌలును చూడడం. చివరికి పౌలు వచ్చాడు. 2 సంవత్సరాలు అయిన తర్వాత పౌలును చూసిన తర్వాత నీరో అనేవాడు పౌలుకి కత్తితో తల కొట్టేయాలని చెప్పి శిక్ష విధించాడు. పౌలును ఆ విధంగా వాళ్ళు చంపేశారు. అలాగే 12 మంది శిష్యులు కూడా అంద్రేయ అనేవాడు పత్రాస్ అనే ఊరు ఎడెస్సా అని చెప్పి ఒక నగరం ఉంది. దాని దగ్గరలో పత్రాస్ అనే ఊరు, ఇది ఇటలీలో ఉంది. అక్కడికి వెళ్తే అక్కడ ఏగేట్స్ అనేవాడితో వాడు అక్కడ పనిచేస్తున్న ఒక రోమా అధికారి, పిలాతులాగా అక్కడ పనిచేస్తున్న ఒక గవర్నర్, అతనితో అంద్రేయకి వాగ్వివాదం జరిగింది. వాగ్వివాదంలో అతను చాలా ఆశ్చర్యపోయాడు. అంద్రేయకున్న ఆ జ్ఞానాన్ని చూసి అతను ఆశ్చర్యపోయినాడు. ఇంత జ్ఞానివి నువ్వు, నిన్ను శిక్షించడం నాకు కుదరదు, కాబట్టి నువ్వు ఒక్క పని చేయి, ఏంటంటే ఒక్కసారి యేసుక్రీస్తు దేవుడు కాదు కైసరే దేవుడు ఒక్క మాట చెప్తే నేను వదిలేస్తా అన్నాడు. అంద్రేయ ఒప్పుకోలేదు. అంద్రేయ అన్నాడు యేసుక్రీస్తు దేవుడు అన్నాడు. దాని మీద మళ్ళీ వాళ్ళకి వాగ్వాదం జరిగింది. ఈ ఏగేట్స్ అనేవాడు బతిలాడాడు అంద్రేయని, అట్లా చేయకు, నువ్వు ఒప్పుకుంటే నేను వదిలేస్తానని. చివరికి ఒప్పుకోకపోతే కొరడాలతో కొట్టించారు. అంద్రేయని కొరడాలతో కొట్టించి సిలువ మీద రక్తం కారకుండా, ఈ శీలలతో పొడిస్తే రక్తం కారుతుంది కదా, అందుకని శీలలతో పొడవకుండా తాళ్లతో కట్టేసి సిలువ వేశారు. ఎందుకంటే తీసుకుని చచ్చిపోతాడని. సిలువ మరణం అనేది చాలా భయంకరమైన మరణం. ఒకసారి సిలువ వేయబడిన తర్వాత ఎంత తొందరగా చచ్చిపోతే అంత మంచిది. ఎందుకంటే సిలువ వేసిన తర్వాత అందరూ ఎళ్ళకెళ్ళిపోయిన తర్వాత ఆకాశంలోంచి పక్షులు వస్తాయి. ఈ పక్షులు వచ్చి రాబందులు పీక్కుని తింటాయి మనిషి బతికుండగానే. ఆ పీక్కు తినేటప్పుడు వీళ్ళు కేకలు పెడతారు, బొబ్బలు పెడతారు, భయంకరమైన మాటలు చెప్తూ ఉంటారు. ఆ బాధకు తట్టుకోలేక ఎండలో మాడిపోతూ ఉంటారు. అలా చచ్చిపోతారు. కొంతమంది వారం రోజులు 10 రోజులు కూడా సిలువకు వేలాడుతా హింసపడి చచ్చిపోయారు. అలాంటి చావు అంద్రేయకి వచ్చింది. అంద్రేయని రక్తం పోకుండా చాలా దగ్గరగా కొరడాలతో కొట్టిన గాయాలన్నీ కడిగేసి చక్కగా సిలువ మీద కట్టేసి సిలువ వేశారు. అతను చాలా హింసపడి 2 రోజులు ఆ సిలువ మీద వేలాడి, మరి ఎలా చనిపోయాడో తెలియదు కానీ చనిపోయాడు. యాకోబు అనే శిష్యుణ్ణి, యోహాను సహోదరుడైన జబదీ కుమారుడైన యాకోబుని హేరోదు అనేవాడు చంపించాడు. అది మనకి 12వ అధ్యాయంలో, అపొస్తలుల గారి 12వ అధ్యాయంలోనే ఉంది. ఇలా చంపించేటప్పుడంట యాకోబు మీద అబద్ధ సాక్ష్యం చెప్పడానికి ఒకరిని పెట్టారంట. యాకోబుని కత్తితో నరికించి చంపించాడు. అబద్ధ సాక్ష్యం చెప్పడానికి ఒకరిని పెట్టారంట. వాడు వచ్చి యేసుప్రభు మీద అబద్ధ సాక్ష్యం చెప్పినట్టు వాడు అబద్ధ సాక్ష్యం చెప్పేసి అక్కడున్న యాజకులు వాళ్ళందరూ కూడా హేరోదు అనుమతితో ఇతనికి వెంటనే మరణశిక్ష వేశారు. హేరోదు అన్నాడు మరణశిక్ష అన్నాడు. మరణశిక్ష వేసినప్పుడు ఏం జరిగిందంటే యాకోబు చెక్కు చెదరలా సంతోషంగా ఉన్నాడు, ఇంకా చక్కగా స్మైల్ ఇస్తున్నాడు, నవ్వుతూ ఉండేసరికి ఎవరైతే నింద మోపారో, ఎవరైతే సాక్ష్యం చెప్పారో వ్యతిరేకంగా, అతడు హృదయంలో భయం పుట్టిందంట. భయం పుట్టి ప్రక్కనే ఉన్నాడు కదా, యాకోబు నన్ను క్షమించమని అడిగాడంట. అప్పుడు యాకోబు అన్నాడంట, నన్ను క్షమించడం కాదు, యేసుప్రభుని నమ్ముకో, నువ్వు కూడా పరలోకానికి వెళ్తావని. అక్కడికక్కడే అతను ఏమన్నాడంటే, ఎవరైతే నింద మోపారో ఆ వ్యక్తి నేను కూడా యేసుప్రభుని నమ్ముకున్నాను అన్నాడు. ఎవడైతే అబద్ధ సాక్ష్యం చెప్పాడో వాడే నేను కూడా యేసుప్రభుని నమ్ముకున్నాను, నన్ను కూడా చంపేయండి అన్నాడు. అది మనకు బైబిల్లో లేదు కానీ ఇంకా వేరే ఇతర హిస్టరీ పుస్తకాల్లో, ట్రెడిషనల్ బుక్స్లో ఉంది ఈ వివరణ. ఆ దినం ఇద్దరిని చంపేశారు. ఎవరైతే నింద మోపిన వాడిని చంపారు, నింద మోపించుకున్న వాడిని కూడా చంపారు. అప్పటికి నీరో ఇంకా రాజు కాలేదు. ఫిలిప్ అనేవాడిని ఆసియా ఖండంలో సువార్త ప్రకటించాడు. శిష్యుడైన ఫిలిప్, సువార్తికుడైన ఫిలిప్ కాదు, శిష్యుడైన ఫిలిప్ సువార్త ప్రకటించి కొరడాలతో కొట్టబడి జైల్లో కొంతకాలం ఉంచి ఇతను కూడా సిలువ వేశారు. బర్తలోమియ అనే శిష్యుడు, ఇతని పేరు నతానియేల్ అని కూడా అంటారు. నతానియేల్ అన్న బర్తలోమియ అన్న ఒకటే. బర్తలోమియ అనేవాడు భారతదేశానికి కూడా వచ్చాడు. చాలా దేశాలు తిరిగాడు అతను సువార్త ప్రకటించుకుంటా.
భారతదేశానికి వచ్చి భారతదేశంలో బొంబాయి నగరానికి వచ్చి బొంబాయి నగరంలో కళ్యాణ్ అనే ప్రాంతం ఉంది, ఇప్పటికీ ఉంది అది. ఆ కళ్యాణ్ అనే ప్రాంతానికి వచ్చి కళ్యాణ్ అనే ప్రాంతంలో సువార్త ప్రకటించి అక్కడ మత్తయి సువార్తని స్థానిక భాషలోకి తర్జుమా చేశాడు. తర్జుమా చేసి ఆ పుస్తకాన్ని వాళ్ళకి ఇచ్చి, పుస్తకం అంటే మనలాగే పుస్తకాలు కాదు కదా, ఆ ప్రతులు, ఆయన రాసిన ఆ కాగితం ప్రతులు వాళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతను ఏం చేశారంటే చర్మాన్ని బ్రతికుండగానే చర్మాన్ని ఒలిచి సిలువ వేసి కొట్టి సిలువ వేసి చంపేశారు. తోమా అనే వ్యక్తి ఎట్లా చచ్చిపోయాడో మనకు తెలుసు. భారతదేశానికి వచ్చి భారతదేశంలో కేరళ ప్రాంతంలో మలబార్ ప్రాంతంలో 7 సంఘాలు స్థాపించాడు. 7 సంఘాలు స్థాపించి తిరిగి చైనా ఆ ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి మద్రాసులో మైలాపూర్ అనే ప్రాంతంలో ప్రార్థన చేసుకుంటుంటే వెనకాల నుంచి కొంతమంది అక్కడున్న పూజారులు బల్లెంతో పొడిచి తోమాను చంపేశారు. మత్తయి సువార్త రాసిన మత్తయి, సుంకరి అయిన మత్తయి, ఇతను ఆఫ్రికా ఖండంలో ఉన్న ఇథియోపియా అనే ప్రాంతంలో సువార్త ప్రకటించి అక్కడ సంఘాలు స్థాపించాడు. ఇతన్ని ఆ ఇథియోపియా దేశానికి హెరాక్టస్ అనేవాడు రాజు. ఆ రాజు కత్తితో పొడిచి చంపించాడు మత్తయి అనేవాడిని. తద్దయి అనే శిష్యుడు కూడా ఉన్నాడు, లెబ్బయి అనే పేరున్న తద్దయి అనేవాడు. ఇతన్ని టర్కీ దేశంలో సిలువ వేసి చంపారు. టర్కీ దేశంలో ఉన్న ఒక నగరంలో చంపారు. జెలోతే అనబడిన సీమోను, జెలట్ అంటారు, జెలోతే అనబడిన సీమోను అనే శిష్యుడు, మరో శిష్యుడు, ఇతడు ఇంగ్లాండ్ దేశంలో స్వార్థ ప్రకటించి అక్కడే అతన్ని సిలువ వేసి చంపారు. ఇస్కరియోత్ యూదా ముందే చచ్చిపోయాడు, వాడు యేసు ప్రభువుకు ద్రోహం చేసి చచ్చిపోయాడు. తర్వాత అల్ఫై కుమారుడైన యాకోబు అనేవాడు అందరికంటే ఎక్కువ, యోహాను కంటే తక్కువ, మిగిలిన శిష్యులందరికంటే 94 ఏళ్ళు బతికాడు. అతను 94 ఏళ్ళు బతికి యెరూషలేములోనే ఇతను ఉండిపోయాడు. యెరూషలేములో ఉండిపోతే ఇతన్ని రాళ్లతో కొట్టి, ఇక చచ్చిపోవట్లేదు రాళ్లతో కొట్టినా కూడా అన్నప్పుడు ఒకడెళ్ళి కర్ర తీసుకుని తల మీద పాట్మని కొడితే తలకాయ పగిలిపోయి చచ్చిపోయాడు అల్ఫై కుమారుడైన యాకోబు. వీళ్ళు 11 మంది శిష్యులు ఈ విధంగా భయంకరంగా చచ్చిపోయారు. ఒక యోహాను మాత్రమే సహజంగా మరణించాడు. యోహాను మాత్రమే ఈ పద్మాసు అనే ద్వీపంలో అతన్ని బహిష్కరిస్తే పద్మాసు అనే ద్వీపంలో కూర్చుని దేవుని యొక్క దర్శనాలు ప్రత్యక్షత పొంది ప్రకటన గ్రంథాన్ని రాసి అక్కడే వృద్ధుడైపోయి చనిపోయాడు. ఇలాంటి భయంకరమైన హింసలు పొందారు. ఈ హింసల్లో రోమా సామ్రాజ్యంలో ఆ చక్రవర్తులు 10 గ్రేట్ పర్సిక్యూషన్స్ అంటారు హిస్టరీలో. 10 గ్రేట్ పర్సిక్యూషన్స్ అంటే 10 మహాహింసలు అంటారు. అలాంటి హింసలతో పోల్చుకోదగ్గ హింసలు మళ్ళీ కలగలేదు. మళ్ళీ ఎప్పుడో ఈ క్రీస్తు కోసం హింసలో ఏదో జానీ లీ అని ఆయన చెప్పి రాశాడు, కొరియా దేశంలో సంఘాన్ని ఏ విధంగా కమ్యూనిస్టులు హింసించారని. అది కొంచెం దగ్గరగా వస్తుంది, కానీ దానికంటే కూడా చాలా భయంకరమైన హింస ఆదిమ సంఘం ఎర్లీ చర్చ్ అనుభవించింది. ఆ హింసల్లో రకాలు ఏంటంటే, అవి ఎలాంటి దేశమో మరి వాళ్ళు ఎలాంటి రాజులో తెలియదు, కానీ పిల్లల పుట్టినరోజులకి ఆ రాజులు ఏం చేసేవాళ్ళు అంటే పెద్ద పెద్ద గ్రౌండ్స్లో పార్టీలు అరేంజ్ చేసేవాళ్ళు. పార్టీలు బాగా తింటం తాగటం. ఆ పార్టీలు అరేంజ్ చేసినప్పుడు రాత్రిపూట వెలుతురు రావడానికని చెప్పి క్రైస్తవుల్ని గుంజలకు కట్టేసి తగలబెట్టేవాళ్ళు. వాళ్ళు కేకలు పెడతా అరుస్తూ ఉంటుంటే ఆ అరుపుల్లో మరి వాళ్ళు కాలుతూ ఉంటే తగలబడతా ఉంటే వచ్చే వెలుగులో వీళ్ళు పార్టీలు చేసుకునేవాళ్ళు. కొంచెం వెలుగు డౌన్ అవుతూ ఉందనుకోండి, మళ్ళీ కొంతమంది క్రైస్తవులను తీసుకొచ్చేవాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, వచ్చేసి మళ్ళీ వాళ్ళని గుంజలకు కట్టి మళ్ళీ తగలబెట్టేవాళ్ళు. భయంకరమైన హింస. క్రూర మృగాలకు వేయటం. అదే పౌలు అంటాడు కదా, నేను క్రూర మృగాలతో పోరాడి ప్రయోజనం ఏమి అంటాడు. పునరుద్ధానం లేకపోయినట్లయితే అప్పుడు దాని అర్థం ఏంటంటే పౌలు కూడా క్రూర మృగాల బారిన పడ్డాడు, కానీ మరి ఎట్లా తప్పించుకున్నాడో మనకు తెలియదు. పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి, స్టేడియంస్ లాగా. ఆ స్టేడియంలో ప్రక్కన చక్రవర్తి కూర్చునేవాడు, మరి వాడి భార్యలు, వాడి పిల్లలు, వాడి బంధువులంతా కూర్చునేవాళ్ళు. ఆ పట్టణంలో ఉన్న పెద్దలందరూ వచ్చి కూర్చునేవాళ్ళు. మొత్తం గ్రౌండ్ అంతా నిండిపోయేది. అలాంటి టైంలో క్రైస్తవులను తీసుకొచ్చి క్రైస్తవులకి సింహాలతో, క్రైస్తవులకి పులులతో, ఒక క్రైస్తవుడు 4 తోడేళ్లతో పోటీ పెట్టేవాళ్ళు. ఈ క్రైస్తవులు వచ్చేవాళ్ళ సింహాలకి 2-3 రోజుల నుంచి అన్నం పెట్టేవాళ్ళు కాదు. అవి ఇంతంత భయంకరమైన హింసలు, ఆకలితో నకనకలాడిపోతా
ఒక్కసారిగా వదిలేసరికి అవి వచ్చి చూస్తే క్రైస్తవులు నిరాయుధులుగా నిస్సహాయాలుగా నిలబడి ఉండేవాళ్ళు, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. సింహాలు వచ్చి మీదపడి తినేసి. అలాంటి భయంకరమైన హింసలు. చర్మంతో కుట్టేయడం. కొన్ని జంతువుల చర్మాలు తెచ్చి మనిషి బతికుండగానే క్రైస్తవుల్ని ఆ చర్మంలో చుట్టేసి తల మాత్రం బయటకు పెట్టి కుట్టేసేవాళ్ళు. కుట్టేయడం మూలంగా ఏం జరిగేదంటే ఎండలో పడేస్తే పచ్చిగా ఉన్న చర్మం ఎండిపోతా ఉండంటే అది కుదించుకుపోతూ ఉంటుంది. అది 4-5 రోజులు పడుతుంది. ఈ 4-5 రోజుల కాలంలో లోపల ఉన్న క్రైస్తవులు ఎముకలన్నీ విరిగిపోయి చచ్చిపోయేవాళ్ళు. అదొక భయంకరమైన హింస. అది సాధు సుందర్ సింగ్ కూడా తన పుస్తకాల్లో రాశాడు. ఆ టిబెట్లో చర్మాల్లో కుట్టి చంపేయడం, సిలువ వేయటం అనేది చాలా సాధారణంగా జరిగేది. కత్తితో పొడవడం, సముద్రంలో ఈ మొసళ్ళు ఉన్న చోట తీసుకెళ్ళి పడేయడం, రకరకాలైన హింసలు, కొత్త హింస పద్ధతుల్ని వీళ్ళు కనిపెట్టి రాజులకు చెప్తే రాజులు ఆ విధంగా వాళ్ళని హింసించేవాళ్ళు. క్రైస్తవుల్ని హింసించడం రాజుకి దేశానికి గొప్ప సేవ చేయడం అనుకునే కాలం అది. ప్రభువు కూడా అన్నాడు కదా, మిమ్మల్ని హింసించేవాడు దేవునికి సేవ చేస్తాను అనుకునే కాలం వస్తుంది అన్నాడు. ఆ కాలం అది. అలాంటి కాలంలో క్రైస్తవులు హింసలు పడ్డారు. క్రీస్తు శకం 155లో పాలికార్ప్ అనేవాడిని చంపేశారు. ఆయనకి 56 ఏళ్ళు ఉన్నప్పుడు పాలికార్ప్ అనేవాడు యోహానికి శిష్యుడైన యోహానికి శిష్యుడు పాలికార్ప్. చాలా వృద్ధుడు, ఆ ప్రాంతంలో చాలా పేరెన్ని కన్నవాడు, అందరూ గౌరవించేవాడు. నడుస్తూ వస్తుంటే మనుషులు భయపడేవాడు. అతనిలో ఉన్న పరిశుద్ధతకి, అతనిలో ఉన్న ఆ ముఖంలో కనిపించే ఆ పరిశుద్ధత, ఆ తేజస్సుకి భయపడేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. అలాంటి వాడిని పట్టుకుని తీసుకొచ్చి ఆ దినాల్లో ముందు సాధారణ క్రైస్తవులను పట్టుకునేవాళ్ళు కాదండి, నాయకులను పట్టుకునేవాళ్ళు, కాపర్లను పట్టుకునేవాళ్ళు, కాపర్ల తర్వాత సంఘాన్ని పట్టుకునేవాళ్ళు. కాపర్లు ఎప్పుడు కూడా సంఘానికి ముందు నిలబడేవాళ్ళు, ముందు నన్ను చంపండి అనేవాళ్ళు. పాలికార్పును తీసుకొచ్చారు. పాలికార్ప్ అప్పుడు స్మరణ అనే పట్టణంలో ఒక పెద్ద కాపరి, పెద్ద పాస్టర్గా పనిచేస్తున్నాడు, బిషప్గా పనిచేస్తున్నాడు. ఆయన పట్టుకొచ్చి ఈ చక్రవర్తి విగ్రహం పెట్టి ఆ విగ్రహం ముందు కొంచెం ధూపం వేసి వెళ్ళిపోన్నారు. అతను అన్నాడు, నేను ధూపం వేయనన్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఆఫీసర్స్ అందరూ చుట్టూ చేరే బతిలాడారు. నువ్వు చాలా ముసలాడివి, పెద్దాడు అయిపోయావు, నువ్వంటే చాలా గౌరవం మాకు, నిన్ను అనవసరంగా చంపడం మాకు ఇష్టం లేదు, దయచేసి ధూపం వేయి అన్నారు. సైనికులు కూడా అన్నారు, నిన్ను చంపడానికి మాకు మనసు రావట్లేదు, కొంచెం ధూపం వేసి వెళ్ళిపో, మళ్ళీ తర్వాత నువ్వు యేసుక్రీస్తుని పూజించుకున్నారు. అప్పుడు అతను ఏమన్నాడంటే, 86 సంవత్సరాలు నేను నా ప్రభువుని సేవించాను, 86 సంవత్సరాలు ప్రభువుని సేవించాను. ఈ 86 సంవత్సరాల కాలంలో నాకు ఒక్క క్షణం కూడా ఆయన నాకు అపకారం చేయలే, అలాంటి దేవుడికి వ్యతిరేకంగా నేను ధూపం వేయను అన్నాడు. 86 years ఐ సర్వ్ ద లార్డ్. ఆయన నాకు ఏనాడు కూడా అపకారం చేయలేదు, అన్యాయం చేయలేదు. అప్పుడు ఏం చేశారంటే ఆయన్ని మంటల్లో పడేస్తే మంటలు ఆయన తాకకుండా పోతా ఉన్నాయి. ఆశ్చర్యపోయారు అందరూ. అప్పుడు ఒక సైనికుడు బల్లిని తీసుకెళ్ళి ఆయన పొడిచి చంపేశారు. 177లో బ్లాండినా అనే అమ్మాయిని కూడా, పెళ్లి కాని పిల్ల, ఆ పిల్లని కూడా చాలా భయంకరంగా చంపారు. 10 మంది చక్రవర్తుల కాలంలో క్రైస్తవులు చాలా భయంకరమైన హింస అనుభవించారు. క్రీస్తు శకం 65 నుంచి క్రీస్తు శకం 305 వరకు, లేకపోతే 306 వరకు క్రైస్తవ సంఘం భయంకరమైన హింసలు, ముఖ్యంగా ఈ 10 మంది చక్రవర్తుల కాలంలో. నీరో అనేవాడు ప్రారంభం. నీరో దగ్గర నుంచి చాలామంది చక్రవర్తులు, వాళ్ళ కాలంలో క్రైస్తవ సంఘం భయంకరమైన హింసలు అనుభవించింది. ఇలాంటి హింసలన్నీ కూడా చిట్ట చివరి చక్రవర్తి డైక్లీషియన్ అనేవాడు. వాడు చాలా బలవంతుడు, చాలా యారోగెంట్. వాడు వచ్చి సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరింపజేశాడు. ఎక్కడ అవిధేయత ఉందో, ఎక్కడ అల్లర్లు జరుగుతున్నాయి అన్నీ చాలా నిర్దాక్షిణ్యంగా అణిచివేసి వాడి ముందు 2 ప్రశ్నలు వచ్చినాయి. ఇప్పుడు క్రైస్తవులు ఏం చేయాలి? ఇంతకు ముందున్న చక్రవర్తులందరూ హింసించారు కదా, నేనేం చేయాలని ప్రశ్నలు వచ్చినాయి. ఒకటేంటంటే వాళ్ళని అణిచివేయాలి, లేకపోతే వాళ్ళని గుర్తించాలి. మీరు కూడా ఒక ప్రత్యేకమైన మతం, మీ మతంలో మీరు ఉండండి అని చెప్పి గుర్తించాలి. ఈ రెండిట్లో ఏం చేయాలనే ప్రశ్న వచ్చినప్పుడు వాడు చాలా ఆలోచించి ఒక తప్పుడు నిర్ణయం చేస్తున్నాడు. ఏంటంటే వాళ్ళని అణిచివేద్దాం అనుకున్నాడు. కానీ అప్పటికే క్రైస్తవ మతం అనేది చాలా ప్రాంతాలకి పాకిపోయింది.
చిన్న చిన్న సంస్థానాలు, కొన్ని సంస్థానాలు సంపూర్ణంగా క్రైస్తవ సంస్థానాలు అయిపోయినాయి. ఆ సంస్థానాలని పరిపాలించే సామంతరాజులు, అధికారులు వాళ్ళు కూడా క్రైస్తవులు అయిపోయారు. ఆర్మీలో పెద్ద పెద్ద ఆఫీసర్స్ వాళ్ళ భార్యలు రహస్య క్రైస్తవులు, తల్లులు రహస్య క్రైస్తవులు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు రహస్య క్రైస్తవులు. ఇంకా చెప్పాలంటే కైసరు ఇంట్లో కూడా క్రైస్తవులు ఉన్నారు రహస్యంగా. డైక్లీషియన్ అనేవాడు తీసుకున్న రాంగ్ స్టెప్ ఏంటంటే క్రైస్తవ్యాన్ని అణిచివేయాలనుకున్నాడు. కానీ అది వాడికి సాధ్యం కాలేదు. ఎందుకంటే చాలా విస్తరించి ఉంది. వాడికి తగినట్టుగా, వాడికి తోచినట్టుగా అది ఆ 3 సంవత్సరాల కాలం 302 నుంచి లేకపోతే 303 నుంచి 306 వరకు ఆ 3 సంవత్సరాల కాలం అన్ని హింసల్ని మించిన హింస పెట్టాడు డైక్లీషియన్ అనేవాడు. పెట్టిన తర్వాత అప్పటికి ముసలుడు అయిపోయి వాడు ఏం చేశాడంటే వాడి కొడుక్కి రాజ్యాన్ని ఇచ్చాడు. కొడుకు చాలా బలహీనుడు, వాడు రాజ్యాన్ని నిలుపుకోలేకపోయాడు. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బంధువుల మధ్య, రాజబంధువుల మధ్య యుద్ధాలు జరుగుతా కొంతమందిని బహిష్కరించాడు, కొంతమందిని అక్కడికి పంపించాడు, కొంతమందిని ఇక్కడికి పంపించాడు. ఇలా వెళ్ళిపోయిన వాళ్ళల్లో కాన్స్టాంటైన్ అనేవాడు ఒక యువకుడు. ఆ కాన్స్టాంటైన్ తనని రాజు ఎక్కడికైతే పంపించాడో ఆ ప్రాంతంలో, ఆ సంస్థానంలో వాడు తెలివితేటలతో యుద్ధం చేసి ఆ సంస్థానాన్ని గెలిచాడు. గెలిచి రోమా చక్రవర్తికి సవాలు పంపించాడు. ఆ చుట్టుపక్కల ఉన్న సంస్థానాన్ని గెలిచాడు. గెలిచి ఏం చెప్పాడంటే, రోమ్లో ఉన్న చక్రవర్తి నీకున్న బలం తక్కువ, నాకున్న బలం ఎక్కువ, కాబట్టి నేను కైసర్ని, నేనే సీజర్ని అని ప్రకటించాడు కాన్స్టాంటైన్ అనే యువకుడు. అతడు కూడా బంధువే ఈ కైసర్కి. అప్పుడు యుద్ధం జరిగింది. యుద్ధంలో 312లో అది చాలా భయంకరమైన యుద్ధం. కాన్స్టాంటైన్ అనేవాడి సైన్యాలకి రోమా సైన్యాలకి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఈ కాన్స్టాంటైన్ అనేవాడి తల్లి క్రైస్తవురాలు. ఆవిడ చెప్తా ఉంది ఇతనికి, నువ్వు రాజు అవుతావు, రాజు అయిన వెంటనే క్రైస్తవులందరినీ విడిపించు, క్రైస్తవులందరికీ ప్రశాంతత ఉండాలి, శాంతి ఉండాలి, చక్కగా వాళ్ళు ఆరాధన చేసుకోవాలి అని అతనికి నూరిపోస్తూ ఉంది. యేసు ప్రభు గురించి చెప్తా ఉంది. కానీ వినిపించుకునేవాడు కాదు. యుద్ధంలో కాన్స్టాంటైన్ అనేవాడు ఓడిపోతా ఉన్నాడు. ఓడిపోతా రోమన్ సైన్యాలకి ఈజిప్ట్ నుంచి ఇంకా అక్కడక్కడ ఇతర దేశాల నుంచి సైన్యాలు వచ్చి సహాయం చేస్తున్నాయి. అప్పుడు ఒకరోజు యుద్ధ రంగంలోనే రాత్రిపూట పడుకుని ఆకాశంలోకి చూస్తూ ఉన్నాడు. చూసి ఓడిపోతానేమో, చచ్చిపోతానేమో అనుకుంటా ఉన్నాడు. చాలా యంగ్ ఫెలో. అప్పుడు అకస్మాత్తుగా అతడు ఆకాశంలో కొన్ని గుర్తులు చూశాడు. అక్కడక్కడ వెలుగుతున్న గుర్తులు కనపడినాయి. ఏంటి ఆ గుర్తులని పరిశీలనగా చూస్తే సిలువ గుర్తులు కనపడతా ఉన్నాయి. కాసేపు సిలువ గుర్తులు కనిపించిన తర్వాత ఆకాశంలో కొన్ని అక్షరాలు కనపడినాయి. గ్రీక్ భాషలో అక్షరాలు ఏంటంటే బై దిస్ యు విన్ అనే మాటలు కనపడినాయి. దీన్ని పట్టుకుని నువ్వు గెలువు అంటే, సిలువని పట్టుకుని నువ్వు విజయం సాధించు అనే మాటలు అతనికి ఆకాశంలో కనిపి. ఇది హిస్టరీ, చరిత్ర, ఇది కట్టుకథలు కాదు. ఆ ఉదయాన్నే ఏం చేశాడంటే, చాలా ఎర్లీ మార్నింగ్ లేచి తన సైనికుల్ని, సైనికాధికారులందరిని పిలిచి వాళ్ళ రథాలకి, వాళ్ళ డ్రెస్సులకి, సైనికులు వేసుకున్న డ్రెస్సులకి, వాళ్ళ గుర్రాలకి ఏమైతే ఉన్నాయో అన్నిటికీ సిలువ గుర్తు పెట్టించాడు. రథాలు 100 రథాలు ఉన్నాయా, 100 సిలువలు. గుర్రాలు 1000 గుర్రాలు ఉన్నాయా, ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క సిలువ. వాళ్ళ తల మీద సిలువ గుర్తేశాడు. వాళ్ళ బట్టల మీద, ఎవరి బట్టల మీద వాళ్ళు సిలువ వేసుకోవాలి. చూస్తే సిలువ సైన్యం అయిపోయింది. చాలా తేలిగ్గా ఆ యుద్ధంలో కాన్స్టాంటైన్ గెలిచాడు. గెలిచి రోమా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. రోమా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుని 1312లో జరిగింది. 1313లో క్రీస్తు శకం 1313లో ఈడిక్ట్ ఆఫ్ మిలాన్ అంటాం. మిలాన్ అనే పట్టణంలో జరిగింది యుద్ధం. అక్కడే ఒక ఈడిక్ట్ అంటే ఒక చట్టం చేశాడు. మిలాన్ చట్టం దాని పేరు. ఆ మిలాన్ చట్టం ప్రకారం క్రైస్తవ్యం ఒక అసహించుకోదగిన, ద్వేషించదగిన మతం కాదు, క్రైస్తవులందరికీ స్వాతంత్రం అని ప్రకటించేశాడు. ప్రకటించిన తర్వాత రోమ్కి వచ్చి రోమ్లో పరిపాలన సాగించాడు. ఈ రోమ్లో ఇతను ఏం చేశాడంటే, రోమ్లో 325లో రోమా సామ్రాజ్యాన్ని క్రైస్తవ సామ్రాజ్యంగా ప్రకటించాడు. రోమా సామ్రాజ్యం క్రైస్తవ సామ్రాజ్యం అయిపోయింది. హింసతో ప్రారంభమైన క్రైస్తవ మతం, ఒకవేళ మతం అనుకుంటే క్రైస్తవ విశ్వాసం 300 సంవత్సరాలు గడిచేసరికి ప్రపంచ విశ్వాసం అయిపోయింది. అది నెల వేరే రాజ్యాలు ఏమున్నాయి, రోమా అంటేనే అది ప్రపంచ సామ్రాజ్యం అని నిన్న మనం చూసుకున్నాం కదా. వరల్డ్ ప్రపంచ సామ్రాజ్యం అని చూసాం మనం. ప్రపంచ సామ్రాజ్యమే క్రైస్తవ సామ్రాజ్యం అయిపోయింది. చక్రవర్తి క్రైస్తవుడు అయిపోయాడు. చక్రవర్తి దగ్గర క్రైస్తవుడు కానివాడు పనిచేయడానికి వీల్లేదనే చట్టం వచ్చేసింది. అక్కడి నుంచి ఏం జరిగిందంటే,
ఆదివారం అనే దాన్ని ఒక సెలవుగా ప్రకటించేశాడు. ఆదివారాన్ని సెలవుగా ప్రకటించాడు. తర్వాత సంఘాలకి సంపూర్ణమైన స్వాతంత్రం ఇచ్చాడు. మందిరాలు కట్టుకోవడానికి డబ్బు అనే దాన్ని ఈ చక్రవర్తి ప్రభుత్వం యొక్క ఖజానా నుంచే వెళ్ళి డబ్బులు. ఇప్పుడు ఎవరి కాళ్ళే ఇళ్లలోనో క్యాటకూమ్స్ అంటే సమాధుల్లోనో ఆరాధన చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి సంఘం, ఎవరికి మందిరం కావాలంటే వాళ్ళు వచ్చి రాజు దగ్గర డబ్బులు తీసుకుని కట్టుకోవచ్చు. మందిరాలు కట్టడానికి డబ్బు రాజుగారి ఖజానా నుంచే ఇచ్చారు. తర్వాత హోలీ కమ్యూన్ అనేది, యూకరిస్ట్ అంటే ప్రభు బల అనేది చాలా ప్రాముఖ్యమైన ఒక అలవాటుగా ఈ చట్టం మూలంగా అయింది. చాలా ప్రాముఖ్యము, చాలా పవిత్రమైనదిగా ఆనాటి నుంచి అది పరిగణించబడింది. బైబిల్ని ఎన్నిసార్లైనా ఎవరైనా రాసుకోవచ్చు, ఎవరైనా ప్రింట్ చేసుకోవచ్చు, ఎవరైనా చదవచ్చు అనే ఒక చట్టాన్ని తీసుకుని వచ్చాడు. వివాహం అనే దాన్ని బైబిల్లో ఉన్న వాక్యం ప్రకారం పవిత్రమైనదిగా చేశాడు ఇతనే కాన్స్టంటైన్. అంతకుముందు వివాహానికి ఎట్లాంటి ఇంపార్టెన్స్ ఉండేది కాదు. ఇష్టం వచ్చినట్టు ఎవరికాడ జీవించేవాడు. ఇతను వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఒక పురుషుడికి ఒకే భార్య, ఒక స్త్రీకి ఒకే భర్త అనే చట్టాన్ని తీసుకొచ్చాడు. ఉపపత్నులను పెట్టుకోవడం, ఒక్కడికి నలుగురు 5 ఉపపత్నులు ఉండటం, ఇష్టం వచ్చినట్టుగా జీవించడం అనే దాన్ని ఇతడు నిషేధించాడు. ఎవరికి ఉపపత్నులు ఉండటానికి వీల్లేదు. చిన్నపిల్లల్ని చంపడం, ఆ దినాల్లో ఆడపిల్లలు పుడితే చంపేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉందిలేండి ఆ దరిద్రం మనకి. రోమాపట్నంలో ఆడపిల్లలు పుడితే చంపడం అనేది ఉండేది, అది నిషేధించాడు. అబార్షన్లు చేసుకోవడం కూడా ఇతను నిషేధించాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ గ్లాడియేటర్స్, మనుషులను తీసుకొచ్చి సింహాలకు వేయడం, అందరూ వినోదంగా చూడడం, మనుషులు కొట్టుకుని చావడం, వీటన్నిటిని కూడా కాన్స్టాంటైన్ నిషేధించాడు. రోమా సామ్రాజ్యము క్రైస్తవ సామ్రాజ్యమైంది. క్రైస్తవ సామ్రాజ్యం అవటంతో ఏమైందంటే అప్పుడు దాకా హింసలు పడుతున్న క్రైస్తవ సంఘం ఒక్కసారిగా విడుదల, ఒక్కసారిగా స్వాతంత్రం వచ్చేసరికి కొన్ని దుష్పరిమాణాలు కూడా జరిగినాయి. ఆ దుష్పరిమాణాలు ఏంటంటే క్రైస్తవుడు అన్నవాడికే ప్రభుత్వ ఉద్యోగం, వాడికే గౌరవం. క్రైస్తవుడే జడ్జి అవ్వాలన్నా ఇంకేదైనా అవ్వాలంటే క్రైస్తవుడే అవ్వాలి. అందుమూలంగా ఏమైందంటే ప్రతి ఒక్కడు కూడా నేను క్రైస్తవుని అని చెప్పుకోవడం మొదలుపెట్టాను. రోమా సామ్రాజ్యంలో రక్షణ లేకుండా, మారుమనసు లేకుండా, హింస అనుభవం లేకుండా అనేక మంది సంఘంలోకి తోసుకొచ్చేశారు. దాని మూలంగా ఏమైందంటే సంఘంలో ఆత్మీయత అనేది, ఆత్మ సంబంధమైన వాతావరణం అనేది క్రమక్రమంగా తగ్గిపోయింది. దానికి తోడు ఈ చక్రవర్తే డబ్బులు ఇస్తున్నాడు కదా మందిరాలు కట్టడానికి, పెద్ద పెద్ద కెథెడ్రల్స్ అంటాం, బసిలికా అంటాం. అంటే మన మందిరానికి ఒక 10 పెద్ద పెద్ద మందిరాలు కట్టారు. మందిరాలు కట్టేసి వాళ్ళ సంఘాల్లో ఈ 12 మంది అపోస్తలుల యొక్క విగ్రహాలు పెట్టేసుకున్నారు. ఇట్లా ఈ విధంగా చాలా దుష్పరిమాణాలు వచ్చి సంఘము తన యొక్క ఉద్యమ స్వభావాన్ని కోల్పోయి నామకార్థ క్రైస్తవ్యం విపరీతంగా సంఘంలోకి వచ్చేసింది. వాటన్నిటితో పాటు మంచి పరిణామాలు కూడా జరిగాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా చాలా సంస్కరణలు సంఘాల్లో జరిగినాయి. సంఘానికి గౌరవం పెరిగింది. రోమ్లో ఉన్న సంఘం క్రమక్రమంగా బలపడింది. ఎంతకంటే 1500 సంవత్సరం వచ్చేంత వరకు, క్రీస్తు శకం 1500-1600 సంవత్సరం వచ్చేంత వరకు రోమ్లో ఉన్న సంఘం రాజులందరికంటే కూడా బలమైనదిగా తయారైంది. రోమ్లో ఉన్న పోప్ అనేవాడు రాజు కంటే కూడా పవర్ఫుల్, రాజు కంటే కూడా ఎక్కువ అధికారాన్ని చెలాయించేవాడుగా పోప్ మారాడు. దేవుని యొక్క ప్రతినిధిగా మారిపోయాడు. సంఘం యొక్క ప్రాముఖ్యత విపరీతంగా పెరిగిపోయింది. 16వ శతాబ్దంలో మళ్ళా ఈ సంఘంలో మళ్ళీ పోపుని పూజించడం, మళ్ళీ ఏవైతే వాళ్ళు వదిలేసుకున్నారో మళ్ళీ అవన్నీ సంఘంలోకి వచ్చేసరికి దేవుడు మార్టిన్ లూథర్ లాంటి భక్తులను లేపి మళ్ళీ ఇంకొక రిఫర్మేషన్, ఒక సంస్కారాన్ని సంఘంలోకి తీసుకొచ్చాడు. ప్రేమగల మా తండ్రి, దయగల నా ప్రభువా, ఈ రాత్రికాల సమయం కొరకే నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ప్రతి దినము తండ్రి మీరు మాతోనూ మీరు మాట్లాడుచున్న తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో దేవా దినదినము మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభువా. తండ్రి దురాత్మ శక్తి మమ్మల్ని ఆవరించుకుండగా, దురాత్ముడు తండ్రి మమ్మల్ని నడిపించుకుండగా ప్రభువా, నీ ఆత్మశక్తితో మేము నింపబడి ప్రభువా నీ బిడ్డలుగా మేము జీవించుటకు నీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి ప్రభువా. మా సంఘమును మమ్మల్ని ప్రేమించి ప్రభువా
మా కొరకు మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క బైబిల్ తరగతుల కొరకే నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. దేవా, సంఘము సువార్త దేవా ఎలాగ వ్యాపించినదో ప్రభువా, మీరు మాతో మాట్లాడుచున్నారు ప్రభువా. అపొస్తలులను తండ్రి ఎలాంటి దేవా మరణమును పొందినారో ప్రభువా, ఎలాగ రోమ సామ్రాజ్యంలో ప్రభువా దేవా క్రైస్తవం విస్తరించినదో ప్రభువా, ఇది నాని ఎంత తేటగా మీరు మాతో మాట్లాడినారు ప్రభువా. నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. మేము దేవా ప్రతి ఒక్కరము కూడా నీ సువార్తను ప్రచురించవలసిన వారమే ఉన్నాము ప్రభువా. అది మా బాధ్యత తండ్రి. దాన్ని మేము గుర్తించి ప్రభువా మా జీవితాల ద్వారా, మా ప్రవర్తన ద్వారా ప్రభువా నాయన మేము తండ్రి అనేకులకు దేవా నేను అందించే వారముగా ఉండగలటకు సహాయమును చేయండి. మీరు మాకు ఇచ్చిన స్వాతంత్రము కొరకే నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు నాయన. దేవా, అపొస్తలులు ఎంతగా శ్రమపడి ఉన్నారు ప్రభువా. వారి యొక్క శ్రమ ఫలితమే దేవా ఈ దినాన్ని తండ్రి దేవా మేము నిన్ను ఆరాధించగలుగుతున్నాము, నీ బిడ్డలుగా జీవించగలుగుతున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు దేవా. వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి తండ్రి నాయన. ఈ యొక్క ఉద్యమములో మేమందరమును పాలిభాగస్తులుగా ఉన్నటకు సహాయమును చేయండి. ఇంకను రేపటి దినాన్ని జరిగే కూటమిలో కూడా నీ దాసుల్ని మీరు వాడుకోనండి తండ్రి. సంఘమంతా మేలు పొందుటకు సహాయమును చేయండి. వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరే దీవించి మీరు ఆశీర్వదించి దేవా నిజమైన క్రైస్తవులుగా మేము జీవించుటకు సహాయమును చేయండి. మాలో ఎవ్వరిలో నామకార్థస్థితి లేకుండా ప్రభువా మమ్మల్ని మేము భ్రష్టులంగా చేసుకోకుండా నీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని పరిశుద్ధాత్మ దేవుని శక్తితో మమ్మల్ని అందరినీ కూడా నింపి మీరే మమ్మల్ని నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి,